హలో హాయ్ వెల్కమ్ టు లాజికల్ మైండ్ ఎడ్యుకేషన్. తెలంగాణ టెట్ మరియు టీఆర్టీ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ టెట్ మరియు టీఆర్టీకి సంబంధించిన ఏవైతే లేటెస్ట్ అప్డేట్స్, అలాగే ఆన్లైన్ క్లాసెస్, అలాగే ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా మా ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేయబడతాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది ఈ ఛానల్ని చూసి అలాగే వెళ్ళిపోతున్నారు. ఖచ్చితంగా మీకు ఒకవేళ వీడియో నచ్చితేనే, ఆ కంటెంట్ మీకు చెప్పేది నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఏదైతే వీడియో నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కూడా మీరు కామెంట్ చేస్తే దాన్ని నెక్స్ట్ వీడియోలో రెక్టిఫై చేసుకునే అవకాశం మాకు కలుగుతుంది. ఇంతకుముందు థర్డ్ క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఉన్న గ్రామర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ సవివరంగా చర్చించడం జరిగింది. దానికి చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. దాని తర్వాత నెక్స్ట్ క్లాసెస్ కూడా చేయమని చాలామంది అడగడం జరిగింది. అయితే థర్డ్ క్లాస్కి ఫోర్త్ క్లాస్కి కొంచెం డిలే అయిన మాట మాత్రం వాస్తవం. ఈ మధ్యలో కూడా క్వాలిటీని కొంచెం ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నించాం కాబట్టి ఆ డిలే అనేది ఏర్పడడం జరిగింది. సో నెక్స్ట్ ఫిఫ్త్ క్లాస్ వీడియో కూడా చేయడం జరిగింది. దాన్ని ఇంకా చాలా బాగా దాన్ని చేసి నెక్స్ట్ ఇంకా అప్డేటెడ్గా చేసి దాన్ని మళ్ళీ త్వరలోనే మీకు అప్లోడ్ చేస్తాము. దాన్ని కూడా మీరు చూడవచ్చు. ఇంకా డైరెక్ట్గా క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఫోర్త్ క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఏవైతే గ్రామర్ పాయింట్స్, అలాగే ఏవైతే కంటెంట్కి సంబంధించిన విషయాలు ఉన్నాయో వాటన్నిటిని గురించి సవివరంగా ఇందులో చర్చించే ప్రయత్నం మనం చేద్దాం. ఫోర్త్ క్లాస్ ఇంగ్లీష్ ఫస్ట్ లెసన్. ఇందులో ఏదైతే గ్లాసరీ ఉంటుందో, అంటే వొకాబులరీకి సంబంధించిన పార్ట్ ఏదైతే ఉంటుందో, టెక్స్ట్ బుక్లో ఏదైతే ఇచ్చాడో, టెక్స్ట్ బుక్ లెసన్ తర్వాత ఏదైతే బ్యాక్ ఉంటుందో వాటిని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు డైరెక్ట్గా దాన్ని చూసి నేర్చుకోవాల్సిందే కాబట్టి నేను దాని గురించి ప్రత్యేకంగా దాని గురించి ఏం చెప్పను. మీరు ఇలా చెప్తూ వెళ్ళిపోతాను. ఎక్కడైతే అవసరమో అక్కడ దాన్ని మీరు నేర్చుకుంటే సరిపోతుంది చూస్తూ. నెక్స్ట్ గ్రామర్ ఎక్కడైతే అవసరం ఉంటుందో ఖచ్చితంగా అక్కడ నేను స్ట్రెస్ చేసి చెప్తాను. కాబట్టి వీడియోని చాలా జాగ్రత్తగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఖచ్చితంగా చూడండి. ఏకలవ్య అనే లెసన్, ఫస్ట్ లెసన్లో ఉన్న వొకాబులరీ ఏముంది? డిస్హార్టెండ్ అని, దాని యొక్క మీనింగ్ ఏంటి? టు లూజ్ హోప్, ఆర్చరీ, షూటింగ్ అని, నిషేధ చీఫ్, ది హెడ్ ఆఫ్ ద నిషేధ ట్రైబ్. నిషేధ ట్రైబ్ అనే ఒక ట్రైబ్కి సంబంధించిన హెడ్ నిషేధ చీఫ్. ఇక్కడ మనకి చీఫ్ అంటే హెడ్ అని మనం అర్థం చేసుకోవాలి. కమాండ్ అంటే అదొక వర్బ్, అది దాని అర్థం వచ్చేసి ఆర్డర్ ఇవ్వడం. హంబుల్, రాయల్, స్కిల్ఫుల్, గురుదక్షిణ. ఇవి మీరు ఒకసారి చూసుకోండి. చాలా సింపుల్గానే ఉంటాయి. ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏముండదు. మీరు నేర్చుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులో ఇచ్చిన నౌన్కి సంబంధించిన కొన్ని పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి ఏమేమి ఇచ్చాడు మనం ఒకసారి చూద్దాం. నౌన్కి సంబంధించిన పార్ట్స్ ఏమేమి ఇచ్చాడు? Dronacharya was the royal teacher of the Pandavas and the Kauravas of Hastinapura. Dronacharya was the royal teacher of the Pandavas and the Kauravas of Hastinapura. Second sentence, Arjuna was one of the Pandavas. ఇక్కడ రెండు సెంటెన్సెస్ అయితే ఇక్కడ లెసన్లోంచి తీసుకొని ఇవ్వడం జరిగింది. అందులో కొన్ని వర్డ్స్ మీరు గమనించాలి. ఏంటవి? The words Dronacharya, Arjuna are the names of the persons. The word Hastinapura is the name of a place. The words Pandavas, Kauravas are names of a family group. Teacher is the name of a profession. Such words are called naming words. ఇది నౌన్ అంటే ఏంటో బేసిక్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఒకసారి ఏమి ఇచ్చాడు ఒకసారి మనం చూద్దాం. పై సెంటెన్స్ని ఒకసారి గమనించండి. పై సెంటెన్స్లో ద్రోణాచార్య ఇక్కడుంది, తర్వాత అర్జున ఇక్కడుంది, అలాగే పాండవాస్, కౌరవాస్, హస్తినాపుర ఇవి ఇవ్వడం జరిగింది. అయితే ద్రోణాచార్య, అర్జున అనేవి పర్సన్స్ యొక్క నేమ్స్. హస్తినాపుర అనేది ఒక ప్లేస్ యొక్క పేరు. ఇందులో పాండవాస్, కౌరవాస్ అని ఏవైతే ఇచ్చాడో అవి ఒక ఫ్యామిలీ గ్రూప్కి సంబంధించిన నేమ్స్ అన్నమాట. టీచర్ అని కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ద్రోణాచార్య వాజ్ ద రాయల్ టీచర్ ఆఫ్ ద పాండవాస్ అన్నాడు. ఇక్కడ టీచర్ అనేది ఒక ప్రొఫెషన్కి సంబంధించిన నేమ్ అన్నమాట. ఇలాగా ఏదైతే ఒక నేమ్ని తెలియజేసే పదాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం
నౌన్ అని అనాలన్నమాట. ద వర్డ్స్ విచ్ డిస్క్రైబ్స్ అబౌట్ నేమ్స్ ఆఫ్ పర్సన్స్ ఆర్ థింగ్స్ ఆర్ ప్లేస్ ఆర్ ప్రొఫెషన్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అటువంటి వాటిని మనం ఏమనాలి, నౌన్ అని అనాలన్నమాట. మనం తెలుగులో అయితే ఏమంటాం, నామవాచకం అని అంటాం. అదే ఇంగ్లీష్లో అయితే మనం ఏమనాలి, నౌన్ అని అనాలన్నమాట. ఇది బేసిక్గా మనకు ఇచ్చిన విషయాలన్నమాట. నెక్స్ట్ నౌన్కి సంబంధించిన డెఫినేషన్ ఇక్కడ ఇచ్చాడు, ఒకసారి జాగ్రత్తగా గమనించండి. నౌన్ ఈజ్ ఎ వర్డ్ దట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ఎ పర్సన్, ప్లేస్, థింగ్, లివింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్ ఆర్ అన్ ఐడియా. ఇక్కడ ఏమేమి చెప్పాడు ఒకసారి జాగ్రత్తగా గమనించండి. మీరు ఒక పర్సన్కి సంబంధించిన విషయాలు కానీ, ప్లేస్కి సంబంధించిన విషయాలు కానీ, లేదా ఒక థింగ్కి సంబంధించిన విషయాలు కానీ, అది లివింగ్కి అయినా సరే నాన్ లివింగ్ అయినా సరే, లేదా ఒక ఐడియాకి సంబంధించిన నేమ్స్ అయినా సరే, ఆ నేమ్స్ని తెలియజేసే పదాలని మనం ఏమనాలి అంటే నౌన్స్ అని అనాలి. ఇది నౌన్కి సంబంధించిన ఇంట్రడక్షన్ 4th క్లాస్లో ఎలా ఇచ్చాడు అనేది. ఇది నెక్స్ట్ క్లాసెస్లో ఇంకా డెప్త్గా వెళ్తారు ఖచ్చితంగా. ఆ నెక్స్ట్ క్లాసెస్లో వచ్చినప్పుడు అక్కడ ఏమి ఇచ్చాడో మనం అక్కడ కూడా డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ ఏమి ఇచ్చాడో అంత పరిధిలోనే మనం డిస్కస్ చేసుకుందాం. నౌన్ అనేది చాలా పెద్ద టాపిక్, అన్నిటినీ ఒకే వీడియోలో మనం ఇరికించి చెప్పలేం. ఇక్కడ 4th క్లాస్ టెక్స్ట్ బుక్ అని అనుకున్నాం కాబట్టి ఖచ్చితంగా 4th క్లాస్ టెక్స్ట్ బుక్లోకే మనం కన్ఫైన్ అయ్యి మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఏకలవ్య వాజ్ యంగ్ అండ్ యాక్టివ్ బాయ్. ఇక్కడ ప్రొనౌన్స్కి సంబంధించిన ఒక ఇంట్రడక్షన్ ఇవ్వడం జరిగింది. ఏమి ఇచ్చాడు, ప్రొనౌన్స్లో ఏకలవ్య వాజ్ యంగ్ అండ్ యాక్టివ్ బాయ్. హీ వాజ్ ద సన్ ఆఫ్ ద చీఫ్ ఆఫ్ ద జంగల్ ట్రైబ్స్. ద ప్రిన్సెస్ వర్ సర్ప్రైజ్డ్. సూన్ దే సా ఎ యంగ్ మ్యాన్ విత్ బో అండ్ యారోస్. ఇక్కడ మనం చూడొచ్చు, ఫస్ట్ సెంటెన్స్ని ఒక్కసారి మనం గమనిద్దాం. ఫస్ట్ సెంటెన్స్ ఏదైతే ఉందో ఒక్కసారి మనం గమనిద్దాం. ఏముంది, ఏకలవ్య వాజ్ ఎ యంగ్ అండ్ యాక్టివ్ బాయ్. దెన్ సెకండ్ ఇచ్చిన సెంటెన్స్ చూడండి ఒకసారి, హీ వాజ్ ద సన్ ఆఫ్ ద చీఫ్ ఆఫ్ ఏ జంగల్ ట్రైబ్స్. ఇక్కడ ఎవరి గురించి చెప్పడం జరిగింది, ఏకలవ్య అనే ఒక వ్యక్తిని గురించి చెప్తూ దాని కింద సెకండ్ సెంటెన్స్లో కంటిన్యూస్గా ఏమి ఇచ్చాడు అంటే, ఈ వాజ్ ద సన్ ఆఫ్ ద చీఫ్ ఆఫ్ ద జంగల్ ట్రైబ్స్. ఒక అడవిలో ఉండే ఒక ట్రైబ్ యొక్క చీఫ్ ఎవరైతే ఉంటారో ఆ చీఫ్ యొక్క కుమారుడు అని చెప్పడం జరిగింది. ఎవరి గురించి, ఏకలవ్య గురించి. కానీ ఇక్కడ మీరు ఒకటి గమనిస్తే ఫస్ట్ సెంటెన్స్లో వచ్చేసి ఏకలవ్య అని ఇవ్వడం జరిగింది, కానీ సెకండ్ సెంటెన్స్లో ఏకలవ్య అని డైరెక్ట్గా పేరు మెన్షన్ చేయకుండా ఆ పేరు బదులుగా హీ అనే ఒక వర్డ్ని అయితే వాడాడు. ఏం వాడాడండి, హీ అనే ఒక వర్డ్ని అయితే వాడడం జరిగింది. సో ఇలాగా హీ అనే ఒక వర్డ్ ఏకలవ్య అనే ఒక నేమ్కి రీప్లేస్మెంట్గా వాడడం జరిగింది. కాబట్టి ఇలాగ రీప్లేస్మెంట్గా వాడిన వర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ప్రొనౌన్స్ అని అనాలి. అంటే డెఫినేషన్కి మనం మళ్ళీ వెళ్దాం. సెకండ్ సెంటెన్స్ ఎగ్జాంపుల్ని కూడా మనం గమనించి దాని తర్వాత ఒక కన్క్లూజన్ని మనం తీసుకుందాం. నెక్స్ట్ సెంటెన్స్ ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ద ప్రిన్సెస్ వర్ సర్ప్రైజ్డ్. ద ప్రిన్సెస్ వర్ సర్ప్రైజ్డ్. నెక్స్ట్ ఏముంది, సూన్ ద సా ఎ యంగ్ మ్యాన్ విత్ బో అండ్ యారోస్. ద సా ఎ యంగ్ మ్యాన్ విత్ బో అండ్ యారోస్. ఇక్కడ చూడండి, రాజకుమారులు ఆశ్చర్యపడ్డారు. సరే ఇంగ్లీష్లోనే మాట్లాడుకుందాం. ప్రిన్సెస్ వర్ సర్ప్రైజ్ అని మాట్లాడడం జరిగింది. దాని సెకండ్ సెంటెన్స్లో ప్రిన్సెస్ బదులుగా ఏమి ఇచ్చాడు చూడండి, అక్కడ దే సా ఎ యంగ్ మ్యాన్ విత్ ఎ బౌ అండ్ యారోస్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రిన్సెస్కి రిప్లేస్మెంట్గా ప్రిన్సెస్ అనే పదం వాడకుండా ఇంకొక పదం ఏం వాడాడండి, దే అనే ఒక పదం అయితే వాడడం జరిగింది. సో ఇలాగా జరిగింది. సో ఇలాగా నౌన్స్ ప్లేసెస్లో నౌన్కి బదులుగా వాడే వర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం
ప్రొనౌన్స్ అని పలకాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి ఏమి ఇచ్చాడు. ది వర్డ్ హీ ఇన్ ద సెకండ్ సెంటెన్స్ ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ద వర్డ్ ఏకలవ్య ఇన్ ద ఫస్ట్ సెంటెన్స్. ది వర్డ్ దే ఏంటండి, దే in the fourth sentence is used instead of the word princess in the third sentence. Such words which are used instead of naming words are called as pronouns. దీని మొత్తం అర్థం ఏంటి అనేది ఒకసారి మనం చెప్పుకుందాం. ఫస్ట్ సెంటెన్స్లో ఇచ్చిన ఏకలవ్య అనే ఒక పదానికి బదులుగా హీ అనే ఒక పదాన్ని వాడడం జరిగింది. అలాగే సెకండ్ సెంటెన్స్లో ప్రిన్సెస్ అనే ఒక పదానికి బదులుగా దే అనే ఒక పదాన్ని వాడడం జరిగింది. ఫస్ట్ సెంటెన్స్లో ఏమన్నాడు, ప్రిన్సెస్ వర్ సర్ప్రైజ్డ్ అని చెప్పాడు అనమాట. కానీ నెక్స్ట్ సెంటెన్స్లో వచ్చేసి దే సా ఎ యంగ్ మ్యాన్ విత్ బో అండ్ యారోస్ అని మాట్లాడడం జరిగింది. అంటే ఇక్కడ నెక్స్ట్ సెంటెన్స్లో ప్రిన్సెస్కి బదులుగా దే అనే ఒక పదాన్ని వాడారు. ఇలాగా నేమింగ్ వర్డ్స్కి రిప్లేస్మెంట్గా ఏదైతే ఇన్స్టెడ్ ఆఫ్ నేమింగ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ ప్రొనౌన్స్. నేమింగ్ వర్డ్స్కి బదులుగా వాడే వాటిని మనం ఏమనాలి, ప్రొనౌన్స్ అని అనాలి. ఇలాగా ఓన్లీ ఇక్కడ మనం రెండు ప్రొనౌన్స్ని చూసాము. ఒకటేంటి హీ అండ్ దే అని రెండు ప్రొనౌన్స్ని అయితే మనం చూసాము. నెక్స్ట్ ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి అంటే హీ, షీ, ఇట్, ఐ, హర్, హిమ్, వి ఇలాంటి వాటి అన్నింటిని మనం ఇక్కడ ప్రొనౌన్స్కి సంబంధించిన ఏవైతే కొన్ని ఎక్సర్సైజెస్ ఉన్నాయో అవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు చూడండి. రీప్లేస్ ద అండర్లైన్డ్ వర్డ్స్ విత్ ద సూటబుల్ ప్రొనౌన్స్ ఐ, వి, దే, హీ, షీ. ఇక్కడ ఏమేమి ప్రొనౌన్స్ ఉంచాలో అంటే ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ ఆప్షన్స్లో నుంచి ఏదైతే కరెక్ట్గా వస్తుందో వాటిని మనం చూస్ చేసుకొని ఈ బ్రాకెట్స్ని ఫిల్ చేయాల్సి ఉంటుందన్నమాట. పుష్ప ఈజ్ ఏ గుడ్ గర్ల్. కింద డాష్ లైక్స్ టు హెల్ప్ అదర్స్ అనే ఒక సెంటెన్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో పుష్ప అనే ఒక వర్డ్ ఉంది కదా, దానికి అండర్లైన్ చేయడం జరిగింది. ఇది ఒక నౌన్, మనకందరికీ తెలిసిన విషయమే. పుష్ప అనేది ఒక నౌన్. ఈ పుష్ప అనే వర్డ్కి నౌన్కి బదులుగా మనం ఏ ప్రొనౌన్ని వాడాల్సి ఉంటుంది. ఏ ప్రొనౌన్ని వాడతాం? షీ. షీ లైక్స్ టు హెల్ప్ అదర్స్. షీ అనే ఒక పదాన్ని వాడతాం. బాబు ఈజ్ గోయింగ్ టు స్కూల్. బాబు అనే ఒక నౌన్కి బదులుగా మనం ఏ పదాన్ని వాడాల్సి ఉంటుందండి? ఎస్, ఆబ్వియస్లీ హీ లైక్స్ స్కూల్. నెక్స్ట్ థర్డ్, సుభద్ర అండ్ రవి వర్ రీడింగ్ ఏ స్టోరీ బుక్ డాష్ ఎంజాయ్ రీడింగ్ స్టోరీస్. ఏముంటుందండి? ఇక్కడ రెండు నేమ్స్ ఇవ్వడం జరిగింది, అండ్తో కలపడం జరిగింది. అయితే ఈ రెండు నేమ్స్ను వాడుతూ మనం కింద ఆన్సర్ రాయాలి. ఏంటి? ఆ రెండు నేమ్స్ని బదులుగా మనం ఒక ఆన్సర్ని రాయాల్సి ఉంటుంది. ఏం రాయాలి? హీ పెడదామా? కానీ ఇక్కడ రెండు నేమ్స్ ఉన్నాయి. ఓన్లీ ఒకటే హీ పెడితే అది ఎవరికి వర్తిస్తుంది? ఇందులో రెండు ఫీమేల్ నేమ్స్ ఉన్నాయి. ఇప్పుడు షీ పెడదామంటే అందులో ఒకరికే వర్తిస్తుంది అన్నమాట. కానీ ఇలాంటి సందర్భాల్లో మనం వాడాల్సిన ప్రొనౌన్ ఏది అంటే దే. ఆ ఇద్దరికంటే ఒకరికంటే ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఏం వాడాలి ప్రొనౌన్ అంటే దే అనే ఒక పదాన్ని వాడాలి. దే ఎంజాయ్ రీడింగ్ స్టోరీస్. ఒకవేళ మనం కూడా ఒకరికంటే ఎక్కువ ఉన్న గ్రూప్లో మనం కలిసి ఉన్నట్లయితే అప్పుడు వి అనే ఒక పదాన్ని వాడతాం. సో ఆన్సర్ ఏంటంటే దే ఎంజాయ్ రీడింగ్ స్టోరీస్. నెక్స్ట్, జ్యోతి సేస్ డాష్ ఐఎమ్ ఏ స్టూడెంట్. జ్యోతి సేస్ డాష్ ఐఎమ్ ఏ స్టూడెంట్. జ్యోతికి బదులు ఇక్కడ మనం ఒక పదాన్ని వాడాలి. ఏం వాడాలి అని చెప్పుకున్నాం? షీ అనుకున్నాం కదా. షీ ఐఎమ్ ఏ స్టూడెంట్. కానీ షీ ఐఎమ్ ఏ స్టూడెంట్ అనేది అక్కడ సెంటెన్స్లో సెట్ అవ్వదు. అది సెంటెన్స్ రాంగ్ అవుతుంది. సో మనం వాడాల్సిన పదం ఏంటి అంటే ఐ యామ్ ఏ స్టూడెంట్. జ్యోతి సేస్
ఆమె ఏం చెప్తుంది అంటే నేను ఒక స్టూడెంట్ అని చెప్తుంది. ఇది డైరెక్ట్ సెంటెన్స్, ఇండైరెక్ట్ సెంటెన్స్కి సంబంధించింది. ఒకసారి గమనించుకోవాలి. ఇది కూడా ఇప్పుడే మీరు గమనిస్తూ ఉండండి. ఏదైతే గ్రామర్ వచ్చినప్పుడు అంటే ఆ టాపిక్ వచ్చినప్పుడు మీకు ఈజీగా దాన్ని నేర్చుకోవడం ఈజీ అవుతుందన్నమాట. జ్యోతి సేస్ డాష్ యామ్ ఏ స్టూడెంట్. ఏమనాలి? ఐ యామ్ ఏ స్టూడెంట్. ఇది జ్యోతి చెప్తుంది అని. నెక్స్ట్ ఫన్ విత్ ద వర్డ్స్ అనే ఒక టాపిక్ అయితే ఇవ్వడం జరిగింది, గ్రామర్ పాయింట్. ఇది మీరు డైరెక్ట్గా చూసుకోవాలండి. దీంట్లో నేను ఎక్కువ చెప్పడానికి కూడా ఏమీ ఉండదు, వీళ్ళంతవరకు మీరే చూసుకోవాల్సి ఉంటుంది. ఏమిచ్చాడు? ఎంపరర్ ఫస్ట్ వచ్చేసి ఎంపరర్. మరి ఓఆర్ ఉండాలా, ఏఆర్ ఉండాలా? మీరు ఎంపరర్ యొక్క స్పెల్లింగ్ను చూసి ఇక్కడ మీరే ఫిల్ చేయడానికి ట్రై చేయండి. డాక్టర్, తర్వాత మోటార్, మిర్రర్, యాక్టర్, రైజర్, సైలర్, టైలర్, వింటర్, ఫార్మర్, రూలర్, స్ట్రేంజర్, స్పైడర్, స్టీమర్, డేంజర్, విన్నర్. ఇవి పదాలు. ఈ పదాలలో వారు ఎక్కడ పెట్టాలి, ఈఆర్ ఎక్కడ పెట్టాలో మీరే సొంతంగా తెలుసుకోండి. మీరు సొంతంగా తెలుసుకోవడం వల్ల మీకు స్పెల్లింగ్ అనేది నోటెడ్ అయిపోతుంది. ఆ స్పెల్లింగ్ కన్ఫ్యూజన్ ఎక్కడెక్కడ వస్తుందో కూడా మీకు అర్థమవుతుంది. కాబట్టి ఈజీగా స్పెల్లింగ్ని మీరు నెక్స్ట్ వచ్చినప్పుడు గుర్తుపడతారు. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ అనేది మనం థర్డ్ క్లాస్లో ఒక 6-7 వచ్చినట్టున్నాయి. 6-7 చోట్ల వచ్చింది. అవన్నిటిని కలిపి మనం ఒక చోట చూసి నేర్చుకున్నాము. అయితే కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ ఎలా చేయాలో మనం థర్డ్ క్లాస్లో చెప్పుకున్నాం. కాబట్టి ఇది మళ్ళీ చెప్పే కన్నా మీరే వీలైనంత వరకు దాన్ని ఏముందండి సెంటెన్స్ని ఫార్మేషన్ మీకు ప్రాక్టీస్ కోసమే. కాబట్టి మీకు ఎలా చేయాలో మీకు తెలుసు కాబట్టి ఆల్రెడీ థర్డ్ క్లాస్లో మనం చెప్పుకున్నాం. కాబట్టి నెక్స్ట్ వచ్చేసే క్లాస్లలో మీరు ప్రాక్టీస్ చేసుకుంటే మీకు ఇంకా ఈజీగా అవుతుంది. నెక్స్ట్ ఎక్కడన్నా మీకు సెంటెన్స్లో తప్పేముంది అనే క్వశ్చన్ అడగవచ్చు. అలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు మీరు ఈజీగా ఆన్సర్ చేసుకోగలుగుతారు. కాబట్టి వీటిని మీరు ప్రాక్టీస్ పర్పస్లో వాడుకోండి. ఇక్కడ కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ అనేది ఎక్కడ టాపిక్ వచ్చిందో నేను చూపిస్తున్నాను. Read the following passage, make necessary corrections using proper punctuation, capital letters, full stop, question mark, apostrophe and spelling, and rewrite the sentences. ఇక్కడ 2 sentences అయితే ఇవ్వడం జరిగింది. Who was ఏకలవ్య అని, దాని తర్వాత he said I am the son of the chief of నిషేధాస్ అనే ఒక 2 sentences ఇవ్వడం జరిగింది. ఇందులో ఏం తప్పుందో పైన ఇచ్చిన కండిషన్స్ని ఆధారంగా చేసుకొని క్యాపిటల్ లెటర్స్, ఫుల్ స్టాప్, క్వశ్చన్ మార్క్, అపాస్ట్రఫీ అండ్ స్పెల్లింగ్ ఇవి ఏవైతే కండిషన్స్ ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేస్తూ ఈ సెంటెన్స్ని మీరు రీరైట్ చేయాలి, కరెక్ట్గా రాయగలగాలి, పంక్చుయేషన్ అన్నీ కరెక్ట్గా చేయగలగాలి. ఇది కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ సంబంధించిన ఒక క్వశ్చన్ ఎగ్జాంపుల్గా నేను చెప్తాను, మిగిలింది మీరు చూసుకోవడం బెటర్. హూ వాజ్ ఏకలవ్య? ఏకలవ్య వాజ్ ఏ యంగ్ అండ్ యాక్టివ్ బాయ్. ఇక్కడ ఫస్ట్ క్యాపిటల్ లెటర్స్కి వచ్చినప్పుడు ఏ ఉండాలండి? ఏకలవ్య దగ్గర, ఎందుకంటే అది నేమింగ్ వర్డ్ కాబట్టి ఈ అనేది క్యాపిటల్లో ఉండాలి. నెక్స్ట్ వాజ్ యంగ్ స్పెల్లింగ్ తప్పుగా ఉంది కాబట్టి YOUNG అనేది యంగ్ కరెక్ట్ స్పెల్లింగ్ అవుతుంది కాబట్టి అది కూడా కరెక్ట్ చేసుకోవాలి. అండ్ యాక్టివ్ బాయ్. ఇక్కడ క్వశ్చన్ మార్క్ లాస్ట్లో ఇవ్వడం జరిగింది, కానీ యాక్చువల్గా క్వశ్చన్ మార్క్ ఎక్కడ ఇవ్వాలండి? హూ వాజ్ ఏకలవ్య అయిన తర్వాత మనకు క్వశ్చన్ మార్క్ ఇవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత ఏకలవ్య వాజ్ దాని ఆన్సర్ చెప్తున్నట్టు ఉంది కాబట్టి ఏకలవ్య వాజ్ ఏ యంగ్ అండ్ యాక్టివ్ బాయ్. తర్వాత అక్కడ ఫుల్ స్టాప్ పెడితే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ సైడ్ ఐ ఆమ్ ద సన్ ఆఫ్ చీఫ్ ఆఫ్ నిషేధాస్. ఇది మీరే చేయండి. ఒక చెప్పాను కాబట్టి ఇలాగా పైన ఉండే కండిషన్స్ని మనం వెరిఫై చేస్తూ ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ లెసన్లోకి వెళ్ళిపోదాం. ది పాన్ కేక్. ఇందులో ఉన్న వొకాబులరీ ఏముంది? చేజ్డ్, లాడిల్, టాస్డ్, స్వలోడ్ అనేది ఇవ్వడం జరిగింది. చేజ్డ్ అంటే ఏంటి? వెనకాల పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ పరిగెత్తడం. లాడిల్ అంటే ఒక పెద్ద లాంగ్ హ్యాండిల్ ఉండే ఒక స్పూన్ అని చెప్పాడు. టాస్డ్ అంటే లైట్గా దాన్ని విసరడం. స్వలోడ్ అంటే మింగడం. ఇది వొకాబులరీ సింపుల్గా నేను చెప్తున్నాను, మీరు కొంచెం దాన్ని చూస్తూ అర్థం చేసుకుంటూ నేర్చుకోవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ అపోజిట్ వర్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది.
అపోజిట్ వర్డ్స్ని మనం చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలండి. ఫస్ట్ ఇక్కడ అండర్లైన్ చేసిన వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మనం ఆపోజిట్ని రాయాల్సి ఉంటుంది. సౌర్ అని ఐ టెస్టెడ్ సౌర్ ఆరెంజ్ అని ఒక పదం అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ దానికి సౌర్ అనే ఒక పదానికి ఆపోజిట్ ఏమవుతుంది అంటే స్వీట్. ఏమవుతుంది? స్వీట్ అనే ఒక పదం అవుతుంది. రఘు narrated a false story to impress his friends. ఫాల్స్ అంటే తప్పు అనే ఒక అర్థం వస్తుంది. మనం ఫాల్స్కి ఆపోజిట్ వర్డ్ వచ్చేసి ఏమవుతుంది? ట్రూ స్టోరీ. ఓకే. హగ్లీ బ్యూటిఫుల్, అలాగే ఫూలిష్కి వచ్చేసి ఏమంటాం? వైజ్ ఆర్ ఇంటెలిజెంట్ ఎలాగైనా చెప్పొచ్చు. ఫూలిష్ అంటే తెలివి తక్కువ, వైజ్ అంటే తెలివి గల. WISE దాని స్పెల్లింగ్ వచ్చేసి. అగ్లీకి బ్యూటిఫుల్ మీకు స్పెల్లింగ్ తెలుసు, అది చెప్పాల్సిన అవసరం లేదు. స్లో అన్నాడు కాబట్టి దానికి ఆపోజిట్ వర్డ్ ఏమవుతుంది? ఫాస్ట్ అవుతుంది. FAST. ఇది అపోజిట్ వర్డ్స్కి సంబంధించిన విషయం. నెక్స్ట్ ఏమి ఇచ్చాడండి? అడ్జెక్టివ్స్ అనే ఒక టాపిక్ని కూడా ఇందులోనే పరిచయం చేయడం జరిగింది. ఏమి ఇచ్చాడు? ఓ డార్లింగ్, గుడ్ మదర్, సెడ్ ద థర్డ్. ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారు అంటే లెసన్ మధ్యలో నుంచి తీసుకోవడం జరిగింది. ఆ లెసన్ మధ్యలో నుంచి తీసుకొని ఒక సెంటెన్స్ని ఇచ్చాడు. ఓ డార్లింగ్, గుడ్ మదర్, సెడ్ ద థర్డ్ అని. ఇక్కడ ది వర్డ్స్ డార్లింగ్ అండ్ గుడ్ ఎక్స్ప్రెస్ ద క్వాలిటీస్ ఆఫ్ ఎ మదర్. సచ్ వర్డ్స్ విచ్ ఆర్ యూజ్డ్ టు డిస్క్రైబ్ ద పర్సన్స్, places, things, etc. are called describing words. Though these describing words are called adjectives. ఏంటంటే ఒకసారి మనం ఇక్కడ చూస్తే డార్లింగ్ అండ్ గుడ్ అని ఒక 2 పదాలు ఇవ్వడం జరిగింది. ఇవి మదర్ యొక్క క్వాలిటీస్ని మెన్షన్ చేసేటట్టు ఉన్నాయి. క్వాలిటీస్ ఆఫ్ ఏ మదర్ని మెన్షన్ చేస్తున్నాయి అన్నమాట. ఇలాగా ఏమిచ్చాడండి? ఒక పర్సన్ని లేదా ప్లేసెస్ని లేదా ఒక థింగ్ని వాటి యొక్క క్వాలిటీని గురించి చెప్పే పదాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం అడ్జెక్టివ్స్ అని అనాలి. ఇలాంటి అడ్జెక్టివ్స్ అంటే ఒక పర్సన్ని లేదా ప్లేస్ని లేదా థింగ్ని లేదా డిస్క్రైబ్ చేస్తూ ఉండాలి. అంటే ఎలా ఉంది అని, లేదా మంచిదా చెడ్డదా, ఎంత పొడవు ఉంది. ఇప్పుడు ఒక వస్తువు ఉందనుకోండి, ఒక బ్యాట్ ఉంది, ఒక బొమ్మ ఉందనుకుంటాం. లా ఉందా, సన్నం ఉందా, పొడవు ఉందా, పొట్టిగా ఉందా, కలర్ ఏది ఉంది, లేదు ఏ మెటీరియల్తో తయారైంది, లేదు మంచి కండిషన్లో ఉందా, లేదా విరిగిపోయిన కండిషన్లో ఉందా, ఇలాగా ఆ బొమ్మని డిస్క్రైబ్ చేసే వర్డ్స్ ఏమి ఉన్నా సరే అటువంటి వర్డ్స్ని మనం అడ్జెక్టివ్స్ అనాలి. వీటిని మనం డిస్క్రైబింగ్ వర్డ్స్ అంటారు. ఏమంటారండి? డిస్క్రైబింగ్ వర్డ్స్ని మనం ఏమనాలి అంటే అడ్జెక్టివ్స్ అని అనాలి. ఇక్కడ ఏంటి ఈ డిస్క్రైబింగ్ వర్డ్స్ దేని గురించి మాట్లాడతాయో కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి మనం చూద్దాం. డిస్క్రైబింగ్ వర్డ్స్ టాక్ అబౌట్ హౌ దే ఆర్, ఎలా ఉన్నాయి అంటే ఒక వస్తువు కానీ ప్లేస్ కానీ థింగ్ కానీ ఏదైనా సరే అది ఎలా ఉంది అనే విషయాన్ని గురించి మాట్లాడతాయి. అంటే కలర్ ఎలా ఉంది, లేదా నెంబర్ ఎలా ఉంది, లేదా మెటీరియల్ దేంతో తయారైంది, దాని క్వాలిటీ ఎలా ఉంది, బాగుందా లేదా, దాని సైజ్ ఎలా ఉంది, దాని ఫీల్ ఎలా ఉంది. దాంట్లో ఎగ్జాంపుల్ కూడా ఇవ్వడం జరిగింది. మనం కలర్ గురించి మాట్లాడినట్లయితే రెడ్ కలర్లో ఉందా, బ్లూ కలర్లో ఉందా, బ్లాక్ కలర్లో ఉందా, ఇలా కలర్ని మనం ఎక్స్ప్రెస్ చేయడం అనమాట. నెంబర్ ఎన్ని ఉన్నాయి, 1 ఉందా, 2 ఉందా, 3 ఉందా, 4 ఉందా, ఇది కూడా అడ్జెక్టివ్స్ని మాత్రమే సూచిస్తుంది. నెక్స్ట్ మెటీరియల్ దేనితో తయారైంది, వుడెన్తో తయారైందా, లెదర్తో తయారైందా, లేదా క్లాత్తో తయారైందా, దేనితో తయారైంది అనేది దాని గురించి అన్నమాట. నెక్స్ట్ క్వాలిటీని సూచించడం, బాగుందా క్వాలిటీ, బాగాలేదా అనే విషయాన్ని గురించి. సైజ్ చెప్పాం కదా, టాల్, స్మాల్, బిగ్, ఫ్యాట్ ఇలాంటి విషయాలు అనమాట. ఫీల్ రఫ్గా ఉందా, సాఫ్ట్గా ఉందా, మెత్తగా ఉందా, ఇలాంటి విషయాల గురించి చెప్పడం అనమాట. ఇలాగా ఆ వస్తువు ఎలా ఉంది అని చెప్పే వాటిని మనం ఏమనాలి అంటే అడ్జెక్టివ్స్ అని అనాలి. ఇక్కడ అడ్జెక్టివ్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. దానికి సంబంధించిన ప్రాక్టీస్ క్వశ్చన్స్ని కూడా మనం ఒకసారి చూస్తే
మనకి ఈజీగా అర్థమైపోతుంది. చిల్డ్రన్ వర్ వెరీ హంగ్రీ. ఇక్కడ నెంబర్ని గురించి రాయమన్నాడు. 3 children ఆర్ 4 children ఎలాంటివైనా. సరే టెక్స్ట్ బుక్లో ఏముంది, అక్కడ ఎంతమంది చిల్డ్రన్స్ ఉన్నారనే దాని గురించి మనం పక్కన పెట్టేస్తే ఇక్కడ నెంబర్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి మనం ఎగ్జాంపుల్గా 3 children వర్ వెరీ హంగ్రీ అని అందాం. షీ లైక్స్ డాష్ బెలూన్స్. ఏ కలర్లో ఉండే బెలూన్స్ ఇష్టం, అక్కడ ఖాళీలలో మనం ఏ కలర్ అయితే రాస్తామో అది అడ్జెక్టివ్ అవుతుందని మనకు తెలియడానికి అనమాట. ఏం రాస్తాం, షీ లైక్స్ రెడ్ బెలూన్స్ ఆర్ బ్లాక్ బెలూన్స్, ఏదైనా సరే ఆన్సర్ మాత్రం అక్కడ కలర్ అవుతుంది. దాని గురించి మనం చూడాలి. దెర్ ఈజ్ ఎ డాష్ టేబుల్ ఎట్ ద కార్నర్. వుడెన్ టేబుల్ ఎట్ ద కార్నర్ లేదా ప్లాస్టిక్ టేబుల్ ఎట్ ద కార్నర్. మీరు ఏ మెటీరియల్ పెడతారో దాని గురించి మాట్లాడాలి. ద ట్రీ ఈజ్ టూ హై టు క్లైంబ్. ద ట్రీ ఈజ్ టూ టాల్ టు క్లైంబ్. చాలా ఎత్తుగా ఉంది అని చెప్పడం అన్నమాట. నెక్స్ట్ మనం మాట్లాడితే ఇట్ వాజ్ వింటర్. హరీ బాట్ ఏ డాష్ స్వెటర్. దాని ఫీల్ ఎలా ఉంది, దాన్ని టచ్ చేస్తే దాని కంఫర్ట్ ఎలా ఉంది, దాని గురించి మాట్లాడడం అన్నమాట. సాఫ్ట్ స్వెటర్ అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. ఈ విధంగా దాని ఎలా ఉందో దాన్ని డిస్క్రైబ్ చేసుకోవచ్చు. వర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం అడ్జెక్టివ్స్ అని అంటాం. నెక్స్ట్ వచ్చేసి సీత గాట్ డాష్ మార్క్స్ ఇన్ ఎగ్జామ్. షీ ఈజ్ వెరీ హ్యాపీ. క్వాలిటీని గురించి మాట్లాడాలి. గుడ్ మార్క్సా బ్యాడ్ మార్క్సా అనే విషయాన్ని గురించి మనం ఇక్కడ మాట్లాడాల్సి ఉంటుంది. సీత గాట్ గుడ్ మార్క్స్ ఇన్ ఎగ్జామ్ లేదా ఎక్సలెంట్ మార్క్స్ ఇన్ ఎగ్జామ్. సో షీ ఈజ్ వెరీ హ్యాపీ అని మనం అడ్జెక్టివ్స్ని మనం డిస్క్రైబ్ చేయవచ్చు. నెక్స్ట్ రీడింగ్ బి. ఒక స్టోరీ అయితే ఇవ్వడం జరిగింది. ఈ స్టోరీలో ఏమి ఇచ్చాడు అంటే ద మంకీస్ గో ఫాస్టింగ్ అనే ఒక రీడింగ్ పార్ట్ని అయితే ఇవ్వడం జరిగింది. ఆ రీడింగ్ పార్ట్లో దాన్ని రాసింది ఎవరు, ఎక్కడి నుంచి తీసుకోబడింది అనేది ఇంపార్టెంట్. దాని గురించి ఏ ఫోక్ టేల్ ఫ్రమ్ కర్ణాటక బై మీరా నాయర్. మీరా నాయర్ రాసిన కర్ణాటక అనే ఒక ఫోక్ టేల్ నుంచి ఇది తీసుకోవడం జరిగింది. ఇది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం ఒకవేళ ఎగ్జామ్ ఉంటే వాళ్ళు ఎగ్జామ్ రాస్తే మీకు తెలుగు బదులుగా ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఎలాగైతే తెలుగు మీడియం రాస్తారో వాళ్ళకి ఎలాగైతే కంటెంట్ నుంచి క్వశ్చన్స్ అడగడం జరుగుతుందో అలాగే ఇంగ్లీష్ నుంచి కంటెంట్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. కాబట్టి ఆ టెక్స్ట్ బుక్లో ఉన్న రచయితలు రాసిన పుస్తకాల గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. సో వారు వీటి మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. చెప్పాం కదండి. ఏమిచ్చాడు, రీడింగ్ బి అది అయిపోయింది కదా. నెక్స్ట్ కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్. ఇది ఎలా చేయాలో మనం చెప్పుకున్నాం కాబట్టి మీరే ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ రాకపోతే మీరు ఖచ్చితంగా కింద టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అడగండి. దానికి ఆన్సర్ మీకు ఆటోమేటిక్గా ఇచ్చే ప్రయత్నం మేము చేస్తాము. వాట్ ఈజ్ ఎ ట్రీ. నెక్స్ట్ లెసన్ వచ్చేసి వాట్ ఈజ్ ఎ ట్రీ. హోమ్ మేకర్. ఇక్కడ మనకు ఏంటంటే మనం గ్లాసరీ వస్తాయని చెప్పుకున్నాం కదా. హోమ్ మేకర్, ఫైర్వుడ్, క్యాప్చర్డ్, హిల్ ట్రైబ్స్, సివిలైజర్, రిసోర్సెస్ అండ్ బెనిఫిట్స్ అండ్ సబ్జెక్ట్స్. ఇది ఏంటి గ్లాసరీ వొకాబులరీకి సంబంధించిన విషయాలు. ఇది మీరు డైరెక్ట్గా చూసుకోండి. అడ్జెక్టివ్స్ ఏమున్నాయో ఒకసారి గమనిస్తూ ఎందుకు అడ్జెక్టివ్స్ అయ్యాయి కూడా మీరు గమనించాలి. ఉట్టిగా మనం అడ్జెక్టివ్స్ అంటే తెలుసుకున్నాం. ఇందులో మనం చూసేటప్పుడు ఎందుకు అడ్జెక్టివ్స్ అయ్యాయి, ఏ క్వాలిటీని అవి తెలియజేస్తున్నాయి అనే విషయాన్ని గురించి మనం అబ్జర్వ్ చేసుకుంటూ నేర్చుకుంటే ఆ గ్రామర్కి సంబంధించిన విషయాలను మనం ఈజీగా చేయగలుగుతాం. ఇక్కడ వొకాబులరీ పార్ట్ని కూడా మనం ఈజీగా అర్థం చేసుకోగలుగుతాం. దాని మీద క్వశ్చన్లు అడిగితే ఈజీగా మనం ఆన్సర్ చేయగలుగుతాం. కాబట్టి వాటిని నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రిపోజిషన్స్ని గురించి ఇక్కడ కొన్ని పరిచయం చేయడం జరిగింది. లాస్ట్ 3rd క్లాస్లో మనం కొన్ని ప్రిపోజిషన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడ మరికొన్నింటిని గురించి చర్చిద్దాం. ఏమిచ్చాడు, అండర్ ద ట్రీ, beside Ammu, between Ammu and the fisherman, behind the woman, in the bundle on the tree.
ఇక్కడ దాన్ని నేను ఏవైతే ప్రిపోజిషన్స్ ఇచ్చాడో వాటిని బోల్డ్ వేసి దానికి అండర్లైన్ కూడా చేయడం జరిగింది. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. అండర్ ద ట్రీ, బిసైడ్ అమ్ము, బిట్వీన్ అమ్ము, అండ్ ద ఫిషర్మ్యాన్, బిహైండ్ ద ఉమెన్, ఇన్ ద బండిల్, ఆన్ ద ట్రీ. ఇక్కడ ఏవైతే పదాలు ఉన్నాయి ఆన్, ఇన్, అండర్, బిసైడ్, బిట్వీన్, బిహైండ్ ఏవైతే పదాలు ఉన్నాయో వీటిని show the relationship of noun or pronoun to other words in the sentence. Such words are called prepositions. More examples: through, along, over, into, near, towards, etc. ఇక్కడ ఆన్, ఇన్, అండర్, బిసైడ్, బిట్వీన్, బిహైండ్ ఈ పదాలు ఏవైతే ఉన్నాయో అవి నౌన్ లేదా ప్రొనౌన్కి ఇతర వర్డ్స్తో ఏవైతే ఉంటాయో సెంటెన్స్లో ఆ రెండింటికి మధ్యన రిలేషన్షిప్ని సూచిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే సింపుల్గా చెప్పుకోవాలంటే నౌన్ లేదా ప్రొనౌన్ని ఇతర వర్డ్స్కి కనెక్ట్ చేసేవి అని మనం మాట్లాడుకోవచ్చు. ఆ రెండింటికి ఉన్న కనెక్షన్ ఎలా ఏర్పడింది అంటే ఆ కనెక్షన్ ఏంటో చూపేవి ఈ ప్రిపోజిషన్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలుగులో ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం చెప్పుకుందాం. నేల మీద వ్యక్తి నడుస్తూ ఉన్నాడు. సరే, నేల మీద రాము నడుస్తూ ఉన్నాడు అనుకుందాం. ఇక్కడ రాము అనే ఒక వ్యక్తి ఉన్నాడు కదా, అతనికి తర్వాత నేలకు అతను ఆ రెండిటికి మధ్య ఉన్న రిలేషన్షిప్ను గురించి తెలియజేస్తుంది అన్నమాట. ఏదది? మీద అనే ఒక వర్డ్. నేలకి మీద ఇతను నడుస్తున్నాడు కాబట్టి మీద నడుస్తున్నాడు అని చెప్పే విషయం ఏదైతే ఉందో దాన్ని మనం ప్రిపోజిషన్స్ అంటామన్నమాట. ఇక్కడ ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఆన్, ఇన్, అండర్, బిసైడ్, బిట్వీన్, బిహైండ్ అనే ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. వీటి మీద ఎగ్జామినేషన్స్లో కూడా ఎక్కువ ప్రశ్నలు అడుగుతారు. వీలైనంత వరకు వాటిని చాలా జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేయండి. ఇవి చాలా ఉంటాయి. ఓన్లీ ఇక్కడ ఇచ్చినవి మాత్రమే కాకుండా హైయర్ క్లాసెస్లో ఇంకా చాలా ఎక్కువగా మీకు ఇంట్రడ్యూస్ చేయబడతాయి కాబట్టి ఎప్పటికప్పుడు వాటిని నేర్చుకుంటూ వెళ్ళడం అనేది ఉత్తమం. ఇక్కడ ఇంకా ఎగ్జాంపుల్స్ చూస్తే త్రూ, అలాంగ్, ఓవర్, ఇంటూ, నియర్, టువర్డ్స్. చూసారు కదండి. బిసైడ్ అంటే అర్థం ఏంటి? పక్కన ఉంది, లేదా అండర్ అంటే కింద ఉంది, బిట్వీన్ అంటే మధ్యన ఉంది, బిహైండ్ అంటే వెనకాల, ఇన్ అంటే లోపల, ఆన్ అంటే దాని పైన. ఇలా కింద ఉందా, పైన ఉందా, పక్కకుందా, ఆనుకుందా, ఎలా ఉంది అని చెప్పేది, అంటే దానికి రెండింటికి మధ్య రిలేషన్షిప్ ఎలా అటాచ్ అయి ఉంది అని చెప్పేది ఈ ప్రిపోజిషన్స్ అని మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ చెప్పా కదండి. ఇవి చాలా వస్తుంటాయి, నెక్స్ట్ లెసన్స్లో కూడా వస్తాయి. వీటిని మీరు సొంతంగా చేసి వాటిని ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా అది తప్పో రాదో కాదో అనే విషయం అయితే నేను ఖచ్చితంగా మీకు మెన్షన్ చేస్తాను. వీలైతే కామెంట్ చేయండి, దానికి రిప్లై నేను ఇచ్చి అది కరెక్టో తప్పో నేను తెలియజేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఫన్ విత్ వర్డ్స్ అనే ఒక ఎక్సర్సైజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి ఏమి ఇచ్చాడు? ద డాష్ హ్యాజ్ ఎ షార్ట్ టైల్. ఐ డోంట్ డాష్ to ride a bicycle. There are dash mangoes in the basket. Harry went to the dash shore. He dash the storybook. The glass is made of the squirrel's dash is bushy. ఇక్కడ మీరు ఒకటి గమనించవచ్చండి. ఏవైతే ఆ బ్రాకెట్స్లలో ఇవ్వబడ్డాయో అవి దాదాపుగా ఒకే విధంగా పలకబడేవి. హెయిర్ హెయిర్, నో నో, టు టు, సి సి, రీడ్ రెడ్. అంటే ఇక్కడ మనం రీడ్ అంటాం. అదే ప్రజెంట్ టెన్స్లో ఉండే వర్బ్ అయితే మనం రీడ్ అంటాం. అదే పాస్ట్ పార్టిసిపుల్ వర్బ్ అయితే పాస్ట్ టెన్స్లో ఉండే వర్బ్ అయితే మనం రెడ్ అంటాం. దాన్ని వర్బ్ ఫార్మ్స్ అంటాం కదా. రీడ్, రెడ్, రీడింగ్ అని చెప్పేసి అలాంటిది అనమాట. రెడ్ రెడ్, తర్వాత స్టీల్ స్టీల్, టేల్ టేల్. ఇక్కడ మీకు రీడ్ అని ఎప్పుడు పలుకుతామంటే ప్రజెంట్ టెన్స్ను గురించి సూచించే వర్బ్ అయినప్పుడు దాన్ని రీడ్ అని పలకాలి. ఒకవేళ V2 ఫామ్ అంటే పాస్ట్ టెన్స్ను సూచించేది లేదా V3 ఫామ్లో ఉన్నప్పుడు దాన్ని మనం ఏమనాలి అంటే రెడ్ అని
అనాలన్నమాట. అక్కడ మీ ప్రొనౌన్సియేషన్ అనేది డిఫరెంట్గా మారిపోతుంది. సో అక్కడ రెడ్ అని మీరు అర్థం చేసుకోవాలి. మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో అని చెప్పేసి మళ్ళీసారి దాని గురించి చెప్తున్నాను. ఫస్ట్ సెంటెన్స్లో మనం గమనించినట్లయితే ద హెయిర్ హ్యాజ్ ఎ షార్ట్ టైల్ అన్నాడు. హెయిర్ అంటే వెంట్రుకలు. హెయిర్కి తోక ఉండడం అనేది సాధ్యం కాదు. సో ఆన్సర్ వచ్చేసి ఆబ్వియస్గా మీకు దాని అర్థం తెలిసినా తెలియకపోయినా ఒకటి తెలుసు కాబట్టి రెండవది ఈజీగా గుర్తుపట్టవచ్చు ఆన్సర్ ఏంటి అనేది. సో ఆన్సర్ వచ్చేసి హెయిర్ అవుతుంది. ఇక్కడ మీ హెయిర్ అంటే అర్థం ఏంటి అంటే ర్యాబిట్ అండి. సేమ్ లేదు, ర్యాబిట్ అంటాము. కాకపోతే ర్యాబిట్కి హెయిర్కి కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయన్నమాట. హెయిర్కి కొంచెం చెవులు పెద్దగా ఉండడం అలా ఉంటుందన్నమాట. అది చిన్న డిఫరెన్స్. జనరల్గా మనం తెలుగులో చెప్పుకుంటే కుందేలని అంటాం. ఐ డోంట్ నో టు రైడ్ ఏ బైసైకిల్. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి KNOW, నో. దెర్ ఆర్ డాష్ మ్యాంగోస్ ఇన్ ద బాస్కెట్. ఇక్కడ TO అనే పెడితే అక్కడ అది తప్పు అవుతుందండి. ఎందుకంటే ఇక్కడ 2 మ్యాంగోస్ అంటే బాస్కెట్లో 2 మ్యాంగోస్ ఉన్నాయనే అర్థంలో సెంటెన్స్ని రాసినట్లయితే అది కరెక్ట్గా అవుతుంది. కానీ TO అని పెడితే అక్కడ సెంటెన్స్ ఫార్మేషన్ తప్పు అవుతుంది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి TWO, 2 అవుతుంది. హరి వెంట్ టు ద సీ షోర్. ఇక్కడ 2 సీలే ఉన్నాయి. మరి సి అనే దానికి అర్థం ఏంటి? SEE అనే దానికి అర్థం ఏంటి? SEA అనే దానికి అర్థం ఏంటి అనేది మాకు తెలిసినట్లయితే ఈజీగా ఆన్సర్ మనం పెట్టేసేయచ్చు. ఇక్కడ సముద్రము అనే అర్థాన్ని ఇచ్చేది పదం ఏంటి అంటే SEA. అదే చూడటం అనే అర్థాన్ని ఇచ్చేది SEE. సో ఆబ్వియస్లీగా SEA, సి అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, హీ రెడ్ ద స్టోరీ బుక్. ఇక్కడ రెడ్ ద స్టోరీ బుక్ దగ్గర మనకు చదివాడు అనే ఒక అర్థాన్ని ఇచ్చేది ఏంటి? READ. సో రెడ్ కలర్, రెడ్ అనేది ఒక కలర్. అక్కడ దాన్ని ఇక్కడ సెంటెన్స్లో ఇరికిచ్చినట్టయితే అది ఆ సెంటెన్స్ అనేది అర్థాన్ని అనేది తప్పుగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి READ, రెడ్. ద గ్లాస్ ఈజ్ మేడ్ ఆఫ్ స్టీల్. స్టీల్ రెండు ఒకే విధమైన ప్రొనౌన్సియేషన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా స్టీల్ అంటే ఇక్కడ ఒక మెటీరియల్, అంటే గ్లాస్ దేనితో అయితే తయారైందో దానికి సంబంధించిన స్టీల్ అనే ఒక మెటీరియల్ని సూచిస్తుంది. ఇంకో స్టీల్ వచ్చేసి దొంగతనాన్ని సూచిస్తుంది. ఇందులో మెటీరియల్కి సంబంధించిన స్టీల్ ఏది, దొంగతనానికి సంబంధించిన స్టీల్ ఏది అనేది మీకు స్పెల్లింగ్స్ ఎలా రాయాలి అని తెలిసినప్పుడు దాన్ని ఈజీగా మీరు గుర్తుపట్టవచ్చు. ఆన్సర్ వచ్చేసి STEEL, స్టీల్ అనేది మెటీరియల్ స్టీల్ అనమాట. అది స్టీల్. ఇంకో స్టీల్ ఏదైతే ఉందో అది దొంగతనం చేయటం. ద స్క్వెరల్స్ టైల్ ఈజ్ బుషీ. ఇక్కడ టైల్ అంటే స్టోరీ, ఒక కథ అని అర్థం. టైల్ అంటే తోక అని అర్థం. TALE అంటే స్టోరీ లేదా కథ అని అర్థం. TAIL అంటే తోక అని అర్థం. సో ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది? టైల్ ఈజ్ బుషీ అంటే బుష్ టైప్లో ఉందని అర్థం. నెక్స్ట్, ద మిల్లర్, హిస్ సన్ అండ్ హిస్ డాంకీ. యాస్టీస్గా ఇక్కడ వొకాబులరీ ఉంటుంది. సీమ్స్, లుక్స్, లైక్, ఫర్ ఏ వైల్, అడ్వర్బల్, ప్రైజ్, ఫర్ సమ్ టైమ్ అనే మీనింగ్ ఇస్తుంది. మాక్ అంటే మేకింగ్ ఫన్ ఆఫ్. మాక్ అంటే ఏం లేదంటే ఒకరి మీద మనం జోకులేస్తూ వాళ్ళ మీద మనం ఫన్ చేస్తున్నట్టయితే మనం వాళ్ళని మార్క్ చేస్తున్నామని అంటాం. సిమ్స్ అంటే మీకు తెలిసిందే, చూడడం అన్నట్టు, రైట్. సెల్ఫిష్ అంటే తెలుసు కదండి, సెల్ఫిష్గా బిహేవ్ చేస్తున్నామని చాలాసార్లు మాట్లాడుకుంటాం. అది ఆ సెల్ఫిష్ అనమాట. కంఫర్టబుల్, రిలాక్స్డ్. స్టంబుల్ అలాంగ్ అంటే నడుస్తుంటే తడబడుతూ నడవడాన్ని మనం స్టంబుల్ అలాంగ్ అని అంటారు. టౌన్స్ మ్యాన్ అంటే ఏ పర్సన్ బిలాంగింగ్ టు ద విలేజ్ ఆర్ టౌన్. ఆ టౌన్కి కానీ ఆ విలేజ్కి కానీ చెందిన మనిషిని మన టౌన్ యొక్క టౌన్స్ మ్యాన్ అని అనాలి. డమ్ అంటే who cannot speak. The one who cannot speak is called dumb, రైట్. స్లింగ్ అంటే టై అండ్ క్యారీ. క్రౌడ్, ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఇది కలెక్టివ్ నౌన్ అని మనం చెప్పొచ్చు. మనం కలెక్టివ్ నౌన్ అంటున్నాం కదా, వెంటనే ఇక్కడ కింద కలెక్టివ్ నౌన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి మనం గమనించవచ్చు. ఏ గ్రూప్ ఆఫ్ గర్ల్స్ యొక్క గ్రూప్ని మనం ఏ కలెక్టివ్ నౌన్ పేరుతో పిలవాలి అంటే గ్రూప్ అనాలి.
అదే ఇది డైరెక్ట్గా మీకు ఎగ్జామినేషన్లో అడిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కలెక్టివ్ నౌన్స్ మీద ఒకవేళ బిట్ ఇవ్వాలి అంటే అది ఖచ్చితంగా ఈ టెక్స్ట్ బుక్లో ఇన్ని ఇచ్చి ఉన్నాయి కాబట్టి ఇవన్నిటి దాటి వేరే దానికి వెళ్తారు కాబట్టి ఖచ్చితంగా ఇవి నేర్చుకుంటే మీకు ఒకవేళ కలెక్టివ్ నౌన్ మీద బిట్ అడిగితే సింపుల్గా ఆన్సర్ మీరు చేసేయచ్చు. ఇందులో ఖచ్చితంగా మీరు ఒకసారి ప్రీవియస్ పేపర్స్ తిరగేయండి, ఖచ్చితంగా వీటి మీద బిట్ అనేది మీకు కనబడుతుంది. ఏ గ్రూప్ ఆఫ్ గర్ల్స్, గ్యాంగ్ ఆఫ్ యంగ్ ఫెలోస్ యొక్క గ్రూప్ని గ్యాంగ్ అనాలి. బీస్ యొక్క గ్రూప్ని స్వామ్ అనాలి. అక్కడ ఆర్ అనే సైలెంట్, ఎస్డబ్ల్యూఆర్ఎంలో ఆర్ అనే సైలెంట్ ఎలా పలకాలి అంటే స్వామ్ అని. ఫ్లైట్ ఆఫ్ బర్డ్స్ యొక్క కలెక్టివ్ నౌన్ ఫ్లైట్. పీపుల్ యొక్క కలెక్టివ్ నౌన్ క్రౌడ్. క్యాటిల్ యొక్క కలెక్టివ్ నౌన్ వచ్చేసి హెడ్. సోల్జర్స్ యొక్క కలెక్టివ్ నౌన్ వచ్చేసి ఆర్మీ. ఫ్లవర్స్ యొక్క కలెక్టివ్ నౌన్ వచ్చేసి బొకే. షీప్ యొక్క కలెక్టివ్ నౌన్ వచ్చేసి ఫ్లాక్. షిప్ యొక్క కలెక్టివ్ నౌన్ వచ్చేసి ఫ్లీట్. గ్రేప్స్ యొక్క కలెక్టివ్ నౌన్ బంచ్. స్టిక్స్ యొక్క కలెక్టివ్ నౌన్ బండిల్. ప్యాక్ ఆఫ్ వూల్స్ అంటే వూల్స్ యొక్క కలెక్టివ్ నౌన్ వచ్చేసి మనం ఏమనాలి అంటే ప్యాక్. ఇవన్నిటిని మీరు నేర్చుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ కలెక్టివ్ నౌన్స్ చాలా తక్కువ వస్తాయి, అక్కడక్కడ తగిలే అవకాశం ఉంటుంది. అవన్నింటినీ ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది కలెక్టివ్ నౌన్కి సంబంధించింది. ఒక్కసారి ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్తే కలెక్టివ్ నౌన్స్ ఏవైతున్నాయో మీకు ఈజీగా అందులో చూసుకోవచ్చు అనమాట. అయితే ఎవరైతే ఆ కలెక్టివ్ నౌన్స్ చూసారో అందులో ఒక్క స్వామ్ ఆఫ్ బీస్ అనేది స్వామ్ ఆఫ్ బీస్ అనే ఒక్క కలెక్టివ్ నౌన్ తప్ప మిగిలినవన్నీ అందులో యాడ్ చేయడం జరిగింది. ఇది ఒక్కటి మీరు అందులో యాడ్ చేసుకుంటే సరిపోదు. ఇక్కడ కలెక్టివ్ నౌన్స్కి సంబంధించి ఒక పారాగ్రాఫ్ ఇచ్చాడు. దానికి సంబంధించిన కలెక్టివ్ నౌన్స్ పైన ఏవైతే ఇచ్చాడో వాటిని మనం గుర్తిస్తూ కింద ప్రాక్టీస్ టైప్లో పారాగ్రాఫ్ ఇవ్వడం జరిగింది. మీరు పైన ఒక్కసారి దాన్ని చూడండి. ఇది మీకు కావాలంటే మీకు గ్రూప్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. గ్రూప్లో మీరు ఫిల్ చేసుకోవచ్చు. వాట్సాప్ గ్రూప్లోను అలాగే టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా మన డిస్క్రిప్షన్లో ఉంటుంది. జాయిన్ అవ్వండి. అక్కడ మీకు ఈ స్క్రీన్ షాట్ని ఇస్తాను. మీరు ప్రాక్టీస్ చేసి ఆన్సర్ చెప్పినట్లయితే అది కరెక్టో కాదో నేను వెరిఫై చేసి మీకు చెప్తాను. నెక్స్ట్ వర్బ్స్కి సంబంధించిన గ్రామర్ పాయింట్స్ ఏమున్నాయి. వన్ డే ఎ మిల్లర్ అండ్ హిస్ సన్ డ్రైవ్ దే డాంకీ టు ద మార్కెట్. సూన్ ఏ గ్రూప్ ఆఫ్ గర్ల్స్ సీస్ దెమ్ అండ్ బ్రేక్స్ అవుట్ లాఫింగ్. లుక్, cries one. Look at those fools, how silly they are to be walking on foot when the donkey can carry one of them on his back. This passage is extracted from the lesson. ఏమిచ్చాడు ఇది ఇందులో ద వర్డ్స్ డ్రైవ్, సీ, లాఫ్, క్రై, వాక్, క్యారీ ఎట్సెట్రా స్పీక్ అబౌట్ ద యాక్షన్స్ వేరియస్ characters are doing in the story. Such words are called as verbs or action words or doing words. పైన ఇచ్చిన ప్యాసేజ్ని లెసన్లో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయడం జరిగింది. అందులో బోల్డ్ చేసిన పదాలు ఏవైతే ఉన్నాయో ఒక యాక్షన్ని తెలియజేస్తున్నాయి అన్నమాట, ఒక పనిని తెలియజేస్తున్నాయి. అలాగా ఏదైతే ఒక యాక్షన్ని లేదా ఒక పనిని తెలియజేస్తున్నాయో అటువంటి పదాలను మనం వర్బ్స్ అని అనాలి, లేదా యాక్షన్ వర్డ్స్ అని కూడా అనొచ్చు, లేదా డూయింగ్ వర్డ్స్ అని కూడా అనొచ్చు అన్నమాట. ఇదండి యాక్షన్ వర్డ్స్ లేదా డూయింగ్ వర్డ్స్ ఇలాంటివి అన్నమాట. వీటిని మనం ఏమంటామండి, వర్బ్స్ అని అనాలి. వర్బ్స్కి సంబంధించిన ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒక్కసారి చూడండి ఏమిచ్చాడో ఒకసారి మనం గమనిద్దాం. ఐ డాష్ అని యాపిల్ ఎవ్రీడే. ఇక్కడ ఎవ్రీడే అనేది ప్రజెంట్ టెన్స్ని సూచిస్తుంది కాబట్టి ఐ ఈట్ అన్ యాపిల్ ఎవ్రీడే అని చెప్పొచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ లెట్స్ డాష్ ఫర్ సమ్ ఐస్ క్రీమ్. లెట్స్ గో ఫర్ సమ్ ఐస్ క్రీమ్. లెట్స్ తర్వాత సింపుల్గా V1 ఉండాలి. సో గో అనేది మనం యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. వీ డాష్ అవర్ పిక్చర్ ఎట్ గోల్కొండ ఫోర్ట్. వీ టుక్ అవర్ పిక్చర్ ఎట్ గోల్కొండ ఫోర్ట్ అనేది పిక్చర్ ఆల్రెడీ తీసుకున్నారని చెప్తున్నారు కాబట్టి దాన్ని మనం V2 ఫామ్లో వాడాల్సి ఉంటుంది వర్బ్ని. సో ఆన్సర్ వచ్చేసి టుక్ అవుతుంది అన్నమాట. టుక్ అంటే ఏమవుతుందండి, TOOK అనమాట, రైట్. నెక్స్ట్ వచ్చేసి త్రిష
dash letters to her cousin. Trisha dash letters to her cousin. Trisha writes letters to her cousin. ఏమని చెప్పాలండి? రైట్స్, WRITES, writes lessons to her, letters to her cousin. Okay, next, we dash to the playground after school. We go to the playground after school. ఇక్కడ పైన త్రిష రైట్స్ అని చెప్పాము, ఈఎస్ అనేది పెట్టాం, కానీ ఇక్కడ కింద ఈఎస్ అనేది పెట్టలేదు, ఎస్ అనేది మనం యాడ్ చేయలేదు. ఎందుకంటే మనకు తెలుసు హీ, షీ, ఇట్ అనే ఏవైతే ప్రొనౌన్స్ ఉంటాయో వాటికి సంబంధించిన నౌన్స్ వచ్చినప్పుడు కూడా మనం ఏమని వాడాలి అంటే ఎస్ని, ప్రజెంట్ టెన్స్ అయితే ఎస్ని యాడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి అక్కడ ఎస్ని యాడ్ చేసాం. నెక్స్ట్, ద సింగర్ సాంగ్ ఎ సాడ్ సాంగ్. ఏమని రాయాలండి? సాంగ్. ఓకే, ఇవ్వండి వర్బ్కి సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనమాట. రైట్, నెక్స్ట్, ఇక్కడ కొన్ని పనులు ఇవ్వడం జరిగింది, కొన్ని యాక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ యాక్షన్స్ని ఏ దానికి సూట్ అవుతాయో మనం మ్యాచ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, మనం ఏమిచ్చాడు? హెయిర్, టీత్, పెన్, జ్యూస్, మ్యాప్ కాదు, మాప్. సో పక్కన ప్లేటింగ్, డ్రింకింగ్, మాపింగ్, బ్రషింగ్, రైటింగ్ అనే ఒక పదాలు అయితే ఇవ్వడం జరిగింది. వీటికి ఏవైతే యాక్షన్స్ సూట్ అవుతాయో ఆ యాక్షన్స్ని మనం మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. ఒక్కసారి మనం చూద్దాం ఏ దానికి ఏది సెట్ అవుతుందో. ఫస్ట్ మాప్ కింద నుంచి వెళ్తే మాప్ అనేది మాపింగ్కి సూట్ అవుతుంది. నెక్స్ట్, జ్యూస్ అనేది దేనికంటే డ్రింకింగ్, జ్యూస్ని తాగుతాం కాబట్టి జ్యూస్ అనేది డ్రింకింగ్కి మ్యాచ్ అవుతుంది. టీత్ని బ్రష్ చేస్తాం కాబట్టి బ్రషింగ్కి స్టార్ట్ అవుతుంది. అలాగే పెన్ వచ్చేసి పెన్తో ఏం చేస్తామంటే రైటింగ్ కాబట్టి రైటింగ్కి మ్యాచ్ అవుతుంది. హెయిర్ అనేది ప్లేటింగ్కి మ్యాచ్ అవుతుంది. ఇది దానికి సంబంధించిన ప్రాక్టీస్ క్వశ్చన్. కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ ఇక్కడ ఇంకోటి రావడం జరిగింది. ఇది కూడా మీరు చేయండి, కామెంట్స్లో చెప్పండి, లేదా వాట్సాప్ గ్రూప్లో కానీ టెలిగ్రామ్ గ్రూప్లో కానీ చెప్పండి. మీకు ఆన్సర్ ఏందో వెంటనే తెలియజేసే ప్రయత్నం చేస్తాను. రైట్, ఇది కూడా దేర్ హీ సిట్ సెల్ఫిష్ అండ్ కంఫర్టబుల్, ఇట్ ఫాల్స్ ఆఫ్ ద పోల్ ఇన్ టు ద రివర్. ఇక్కడ 3 ఇచ్చాడు, 3టిని మీరు కరెక్ట్ చేయండి. కరెక్ట్ చేసి ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నించండి. ఫ్యూడీస్ డెజర్ట్ జర్నీ అనే ఒక లెసన్లోకి మనం వెళ్ళినట్టయితే ట్రైబ్, క్యారవాన్, పౌచ్, రెస్క్యూ, పైరట్స్, గలోప్, మిరేజ్, క్విక్సన్, ఓయాసిస్, కంపాస్ అనే పదాలు అయితే ఇవ్వడం జరిగింది. ఒక్కసారి ట్రైబ్ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ అని, క్యారవాన్ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ ట్రావెలింగ్ టుగెదర్ ఇన్ ఏ డిజర్ట్లో ఒక గ్రూప్గా వెళ్ళే వాళ్ళని మనం ఏమనాలి అంటే క్యారవాన్ అనాలి. పౌచ్ అంటే ఒక చిన్న స్మాల్ బ్యాగ్ని పౌచ్ అనాలి. రెస్క్యూ అంటే డేంజర్ నుంచి సేవ్ చేయడం. పైరేట్స్ అంటే ఈ సీ లేదా డెజర్ట్లో ఎవరైతే దారి దొంగలు లేదా దోపిడీ దొంగలు అంటాం కదా వారిని మనం ఏమంటారు అంటే పైరేట్స్ అంటాం. గలోప్ అంటే హార్స్లాగా పరిగెత్తడం. మిరేజ్ అంటే ఎండమావి అంటాం కదా అదనమాట. క్విక్సాండ్ అంటే మనకు మగధీర సినిమాలో చూపించారు కదా, వెళ్ళి ఇసుకలో మనం నిలబడ్డాం అనుకోండి ఆటోమేటిక్గా ఇసుక లోపలికి మనం వెళ్తూనే ఉంటాం. అది అందులో చూపించడం జరిగింది. దాన్ని మనం క్విక్సాండ్ అంటాం. ఓయాసిస్ అంటే తెలుసు కదండి, డిజర్ట్లో ఎక్కడైతే వాటర్ ఉండే ప్రదేశాన్ని మనం ఓయాసిస్ అంటాం. కంపాస్ అంటే అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఫైండింగ్ డైరెక్షన్స్ కోసం మనం కంపాస్ని వాడుతూ ఉంటాం. దీనికి సంబంధించిన ప్రాక్టీస్ క్వశ్చన్స్ పైన వర్డ్స్కి సంబంధించిన ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఒకసారి మనం చూద్దాం. ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ ట్రావెలింగ్ టుగెదర్ ఇన్ ఏ డిజర్ట్. ఏం రాయాలి ఇక్కడ ఒకసారి గమనిస్తే చూసాం కదండి మనం క్యారవాన్ ఇంతకుముందు పైన చదువుకున్నాం, కింద ఆన్సర్ వచ్చేసింది క్యారవాన్. పీస్ ఆఫ్ క్లాత్ ఓ నోట్ ద ఫేస్ ఫర్ ప్రొటెక్షన్. దీన్ని మనం వేల్ అనేది పైన రాలేదు కానీ ఆన్సర్ వచ్చేసి వేల్ అవుతుంది. పర్సన్ హూ రబ్స్ అదర్స్ ఆర్ కమిట్స్ వైలెన్స్ అట్ సీ ఆర్ ఇన్ ఎ డెజర్ట్. ఇతరులని దోపిడీ చేసే వాళ్ళని ఎక్కడ పర్టికులర్గా సీ లేదా డెజర్ట్ వారిని మాత్రం మనం ఏమనాలి అంటే పైరేట్స్ అని అనాలి. నెక్స్ట్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ ఫైండింగ్ డైరెక్షన్స్ ఏంటంటే కంపాస్. పైన వచ్చింది ఆన్సర్ ఇదనమాట. రైట్, నెక్స్ట్ కంపారిటివ్ ఫార్మ్స్. మనకు డిగ్రీ ఆఫ్ కంపారిజన్ అనే టాపిక్ కూడా వస్తుంది. దానికి బేసిక్గా ఇక్కడ కంపారిటివ్ ఫార్మ్స్ గురించి కూడా ఇక్కడ తెలియజేయడం జరిగింది. ఒక్కసారి మనం ఏమి చేయడం మనం చూద్దాం. యాజ్ అ టైమ్ వెంట్ బై ద క్యారవన్ బికమ్ బిగ్గర్ ద గూడ్స్ బెటర్ అండ్ ఫీడ్ గ్రూ ఓల్డర్.
ఇక్కడ బోల్డ్ చేసిన పదాలు ఏంటి? బిగ్గర్, బెటర్, ఓల్డర్. ఇక్కడ మీరు ఒకసారి చూసినట్లయితే కంపారిటివ్ అంటే ఒకదానిని ఇంకొక దానికి కంపేర్ చేసేటప్పుడు ఎలా ఉంది అని చెప్పే పదాలు అన్నమాట ఇవి. దానితో పోల్చినప్పుడు, ఇంకొక దానితో పోల్చినప్పుడు, ఒక వస్తువుతో కానీ ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తితో కానీ ఒక వస్తువుని ఇంకో వస్తువుతో కానీ పోల్చినప్పుడు అది ఎలా ఉంది అని చెప్పే ఫార్మ్స్ అన్నమాట ఇవి, కంపారిటివ్ ఫార్మ్స్. ఏమని చెప్పాడు? టైం అంటే రోజులు గడుస్తున్న కొద్దీ ద క్యారవాన్ బికేమ్ బిగ్గర్. క్యారవాన్ అనేది పెద్దగా, అంటే పూర్వంతో పోల్చుకున్నప్పటికీ తర్వాత పెద్దగా అవుతుంది. అలాగే అందులో ఉన్న గూడ్స్ పూర్వంతో పోల్చుకున్నప్పటికీ ఇంకా బెటర్ అవుతున్నాయి. ఫ్యూడీ గ్రూ ఓల్డర్. ఎప్పుడైతే అతను పూర్వంతో పోల్చుకున్నప్పుడు అతను రోజు రోజుకి పెద్దగా అవుతున్నాడు ఫ్యూడీ అనేది ఒకటి తెలియజేయడం జరిగిందనమాట. అంటే ఒకదానికి ఇంకొక దానికి పోలిక అనేది ఉంటుంది. అందులో ఆ పోలికను మనం చేసినప్పుడు ఆ కంపారిజన్ ఎలా ఉంది అని చెప్పే ఫార్మ్స్ అన్నమాట ఇవి. నెక్స్ట్ కంపారిటివ్ డిగ్రీలో కూడా ఎలా రాయాలి, సెంటెన్స్ని ఎలా ఫ్రేమ్ చేయాలనే విషయాలు మనం వీలైతే కంపారిటివ్ ఏమంటారు ఆ డిగ్రీకి సంబంధించిన గ్రామర్ చెప్పేటప్పుడు అక్కడ మనం మాట్లాడుకుందాం. రైట్? ఏమిచ్చాడు? ద వర్డ్స్ బిగ్గర్, బెటర్ అండ్ ఓల్డర్ ఆర్ యూజ్డ్ టు కంపేర్ టు థింగ్స్ ఇన్ terms of the same qualities or properties. The word bigger talks about size, better talks about quality and older talks about age. ఇక్కడ చూడండి, ఇందులో కంపారిజన్ అనేది జరిగింది. ఏ పారామీటర్స్ని ఆధారంగా చేసుకొని లేదా ఏ క్వాలిటీస్ని ఆధారంగా చేసుకొని లేదా ఏ ప్రాపర్టీస్ని ఆధారంగా చేసుకొని ఆ కంపారిజన్ జరిగింది అనేది ఒకసారి మనం ఇక్కడ గమనిద్దాం. ద వర్డ్ బిగ్గర్ టాక్స్ అబౌట్ సైజ్. బిగ్గర్ అనే ఒక పదం ఉంది కదా, సైజుని ఆధారంగా చేసుకొని కంపారిజన్ జరిగింది. బెటర్ అనే దాన్ని మనం క్వాలిటీని ఆధారంగా చేసుకొని కంపారిజన్ జరిగింది. ఓల్డర్ అనే పదాన్ని ఎందుకు వాడాడు, అంటే ఎలాంటి సందర్భంలో వాడాడు అంటే ఏజ్ని మనం ప్రాతిపదికగా తీసుకొని కంపారిజన్ జరిగినప్పుడు ఓల్డర్ అనే పదాన్ని వాడాం. ఈ కంపారిటివ్ ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలా ఫామ్ అవుతాయి? These words were formed by adding "er" or by doubling the last letter and then adding "er" to the describing words to get the comparative forms. Sometimes a new word may also be used as a comparative. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే కంపారిటివ్ ఫార్మ్స్ ఎలా ఏర్పడతాయి అన్నప్పుడు ఒక వర్డ్కి చివర్లో "erని యాడ్ చేయడం వల్ల, అలాగే చివర్లో ఏదైతే లెటర్ ఉంటుందో ఆ లెటర్కి ఈఆర్ యాడ్, దాన్ని డబల్ చేసి దానికి ఇంకొక ఈఆర్ యాడ్ చేయడం వల్ల, మూడవ రకం వచ్చేసి కంప్లీట్గా డిఫరెంట్ వర్డ్ అనేది వస్తుందని చెప్తున్నాడు అనమాట. ఎలా వస్తుంది ఒకసారి మనం ఇక్కడ చూడొచ్చు. ఏమిచ్చాడు అంటే ఓల్డ్ అనే ఒక పదం తీసుకున్నప్పుడు ఓల్డర్ చివరిలో ఓఎల్డికి ఈఆర్ని యాడ్ చేసేసాం, అదొక టైప్ అన్నమాట. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి బిగ్గర్ చేసాం, అంటే చివర్లో ఉన్న లెటర్ ఏది అంటే జీ ఉంది కదా, దాన్ని డబల్ చేసి దానికి ఈఆర్ యాడ్ చేసామంటే బిగ్గర్, ఇదన్నమాట. నెక్స్ట్ దీనికి థర్డ్ టైప్ వచ్చేసి కంప్లీట్గా ఇంకొక కొత్త వర్డ్ వచ్చేసింది, అదే గుడ్కి బెటర్ అనే కొత్త వర్డ్ వచ్చేసింది అన్నమాట. ఇది కంపారిటివ్ ఫార్మ్స్లో ఎలా వస్తాయి, దానికి ఎలా ఏర్పడతాయని ఒక ఎగ్జాంపుల్. ఇంకా మిగిలిన క్లాసెస్లో ఏవైతే ఎక్స్ట్రా వస్తాయో మనం నెక్స్ట్ చూద్దాం. దీనికి సంబంధించిన ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఏమున్నాయో ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు అంటే బిగ్గర్, స్వీటర్, లాంగర్, టాలర్, ఫాస్టర్. ఇక్కడ సెంటెన్స్ని చదివి ఏదైతే ఎగ్జాక్ట్గా సూటబుల్ అవుతుందో ఆ వర్డ్ని మనం యూజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. వేణు, వీ హ్యావ్ ఏ హార్స్ డాష్ అన్ ఏ కోకోనట్ ట్రీ. కోకోనట్ ట్రీ హైట్గా ఉంటుంది, సో వీ కెన్ డిటెక్ట్ దట్ ఇట్ ఈస్ టాలర్ కాబట్టి, అంటే కోకోనట్ ట్రీ కన్నా పొడవైన హౌస్ మా దగ్గర ఉంది అని చెప్తున్నాడు అనమాట. సో వీ హ్యావ్ ఏ హౌస్ టాలర్ దెన్ ఏ కోకోనట్ ట్రీ. దట్స్ నథింగ్, అవర్ హౌస్ ఇస్ డాష్ దెన్ ఏ ప్లేస్, డాష్ దాన్ ఏ ప్యాలెస్. ఏమని చెప్పొచ్చు? ప్యాలెస్. ఏం పెట్టచ్చు? స్వీటర్ పెట్టచ్చా, లాంగర్ పెట్టచ్చా, టాలర్ పెట్టచ్చా, ఫాస్టర్ పెట్టచ్చా, బిగ్గర్ పెట్టచ్చా? ఏం పెట్టచ్చు అండి? బిగ్గర్ దెన్ ఏ ప్యాలెస్. ప్యాలెస్ కన్నా పెద్దగా ఉంటుంది అని చెప్తున్నాడు చింటూ. వేణు ఏమంటున్నాడు? ఈజ్ దట్ ఆల్? వీ హ్యావ్ ఎ టార్టాయిస్ దట్ రన్స్
డాష్ ఫాస్టర్ దాన్ ఏ హార్స్. సారీ, ఇక్కడ ఆన్సర్ డైరెక్ట్గా వచ్చేసింది. అక్కడ ఏముండాలి అంటే ఫాస్టర్ అనేది ఆన్సర్ ఉండాలి. సో ఫాస్టర్ ఇక్కడ ఆన్సర్లోనే వచ్చేసింది. ఆన్సర్ ఏంటండి? ఫాస్టర్ దాన్ ఏ హార్స్ అనమాట. నెక్స్ట్, ఫైన్ దెన్ వీ హ్యావ్ ఏ డాంకీ దట్ సింగ్స్ డాష్ అన్ ఏ బర్డ్. స్వీటర్ దాన్ని బర్డ్. చిట్ట చివరిగా మిగిలింది ఒకే ఒకటి కాబట్టి, అంటే రెండిట్లో ఇంకొకటి మిగిలింది కాబట్టి అక్కడ స్వీటర్ అనేది లాంగర్ దాన్ ఏ బర్డ్ అనే దానికంటే స్వీటర్ దాన్ ఏ బర్డ్ అనేది సూటబుల్ అవుతుంది కాబట్టి అక్కడ స్వీటర్ దాన్ ఏ బర్డ్ అని మనం ఆన్సర్ రాయొచ్చు. వీళ్ళ కన్వర్సేషన్ ఎలాగైతే జరుగుతుందో అప్పుడు టీచర్ ఎంటర్ అవుతుంది అనమాట. టీచర్ ఎంటర్ ఏమంటుందంటే, స్టాప్ టాకింగ్ నాన్ సెన్స్ ఆర్ ఐ విల్ మేక్ యూ రైట్ ఏ కంపోజిషన్ డాష్ అన్ ఏ నావెల్. మీరు కనుక ఇట్లే మాట్లాడరు అనుకోండి, ఐ విల్ మేక్ యూ రైట్ ఏ కంపోజిషన్ లాంగర్ దెన్ ఏ నావెల్, మీతో ఒక నావెల్ కంటే పెద్దదైన కంపోజిషన్ రాయిస్తాను అని అంటుందన్నమాట టీచర్. దట్స్ ఆల్. నెక్స్ట్ మనం డైరెక్ట్గా 6th లెసన్లోకి వెళ్ళిపోదాం. 6th లెసన్లో ఉన్న గ్లాసరీ ఏముంది అంటే, జెంట్లీ అంటే సాఫ్ట్లీ, వైప్ టు క్లీన్ అని అర్థం, హియర్ ఆఫ్టర్ ఫ్రమ్ నవ్ ఆన్ ఇప్పటి నుంచి అనే మీనింగ్లో మనం వాడచ్చు అన్నమాట. నెక్స్ట్, ప్లూరల్ సింగులర్ నౌన్స్ ఎలా వస్తాయి ఒకసారి మనం దానికి సంబంధించిన గ్రామర్ ఏముందో ఒకసారి మనం చూద్దాం. ది బాట్, సారీ 1 minute, ఎస్, ఇక్కడ చూడొచ్చు. దే బాట్ యాపిల్స్, మ్యాంగోస్, టొమాటోస్ అండ్ బ్రింజల్స్. అబ్జర్వ్ ద వర్డ్స్. అక్కడ బోల్డ్ ఏదైతే చేసానో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏమున్నాయి? యాపిల్స్, బ్రింజల్స్. ఇక్కడ యాపిల్కి యాపిల్స్ అని, బ్రింజల్కి బ్రింజల్స్ అని ఒకటి మనం రాసాం. అంటే చిట్ట చివరిగా ఏం ఎక్స్ట్రా యాడ్ చేసామండి? ఎస్ని యాడ్ చేసాం కదా. నెక్స్ట్ దాని కింద చూడండి ఒకసారి. ప్లూరల్ ఫార్మ్ ఆఫ్ ద వర్డ్స్ మ్యాంగో అండ్ టొమాటో ఆర్ ఫార్మ్డ్ బై యాడింగ్ ఈఎస్. యాపిల్కి ఏమో ఓన్లీ ఎస్ యాడ్ చేసాం, బ్రింజల్కి ఏమో ఓన్లీ ఎస్ యాడ్ చేసాం, కానీ మ్యాంగోకి ఈఎస్ యాడ్ చేసాం, తర్వాత టొమాటోకి ఈఎస్ని యాడ్ చేసామన్నమాట. కొన్ని ప్లూరల్ ఫార్మ్స్, ఒక నౌన్ సింగులర్ ఫామ్లో ఉన్నప్పుడు కొన్ని ప్లూరల్ ఫార్మ్స్ రావాలి అంటే కొన్నిటికి ఏం చేయాలి? చివరిలో ఎస్ యాడ్ చేస్తే సరిపోతుంది, ఇంకొన్నిటికి ఈఎస్ యాడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మాట్లాడుతున్నాడు అనమాట. ఇక్కడ ఏంటి? ఎస్ యాడ్ చేస్తే సరిపోతుంది, కొన్ని దానిలో మాత్రం ఈఎస్ని మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఎలా ఏర్పడతాయి అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్. ఓకే, ఇక్కడ చూస్తారు కదా, ఏదైతే మనం ప్రతి లెసన్లోనే అబ్జర్వ్ చేస్తున్నాం, ఒక టాపిక్ వస్తుంది, దానికి సంబంధించిన ప్రాక్టీస్ క్వశ్చన్స్ వస్తున్నాయి. అదేవిధంగా దీనికి సంబంధించిన ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఏమున్నాయి ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ మార్కెట్కి తర్వాత ఎస్ వస్తుంది. ఒకసారి ఇక్కడ డైరెక్ట్గా మనం చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి. మార్కెట్స్ అక్కడే యాడ్ చేయమని చెప్పేసి, మార్కెట్స్, షాప్స్, షర్ట్స్, రూపీస్, వెజిటబుల్స్, ఫ్రూట్స్, ఇది ఎస్ యాడ్ చేస్తే సరిపోతుంది. అదే ఈఎస్ యాడ్ దేనికి యాడ్ చేయాల్సి ఉంటుంది అంటే పొటాటోస్, బసెస్, బాక్సెస్, ఫాక్సెస్, క్లాసెస్, చర్చెస్ అని. సో వీటిని ఒకసారి జస్ట్ ఒక్కసారి ఇలా సింపుల్గా చూసేసుకుంటే మీకు ఆన్సర్ ఎలా వస్తుంది ఏంటి అనేది మీకు అర్థమైపోతుంది అనమాట. రైట్, దీనికి ఎక్కువగా స్ట్రెస్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా మీకు చిన్నపిల్లల లెవెల్లోనే కాబట్టి ఈజీగా మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్, కంజంక్షన్స్. కంజంక్షన్స్ అంటే ఏం లేదండి, సింపుల్గా చెప్తున్నాను. ఒక 2 సెంటెన్సెస్ ఉన్నాయనుకోండి, ఆ రెండింటిని మనం కంబైన్ చేసి ఒకే సెంటెన్స్గా మార్చడానికి ఉపయోగపడే వాటిని, ఏవైతే పదాలు ఉంటాయో వాటిని మనం కంజంక్షన్స్ అని అంటాం. ఇక్కడ 2 సెంటెన్సెస్ ఇక్కడ ఇచ్చాడు, ఒకసారి చూడండి, మీరు గమనించండి. ఈ సర్చ్డ్ ఆల్ ద ప్యాకెట్స్ అని ఒకటి ఇచ్చాడు. తర్వాత హీ డిడ్ నాట్ ఫైండ్ ద మనీ. ఏమి ఇచ్చాడంటే ఒకసారి చూసారు కదా, he searched all the packets, he did not find the money. ఇవి డిఫరెంట్గా చూస్తేనేమో 2 సెంటెన్సెస్ అండి ఇవి. ఒకటి ఇది వచ్చేసి 2 సెంటెన్సెస్. ఈ 2 సెంటెన్సెస్ని మనం కంబైన్గా మార్చేటప్పుడు ఎలా మార్చాడు ఒకసారి చూడండి. he searched all the packets, he searched all the packets but did not find his money. ఏంటండి? he searched all the packets but did not find his money. అతను తన ప్యాకెట్స్ మొత్తం చెక్ చేసుకున్నాడు, కానీ మనీ మాత్రం
కనిపించలేదు. అది దాని యొక్క మీనింగ్. ఎలా యాడ్ చేశాడు, ఎగ్జాక్ట్గా రెండు సెంటెన్సెస్ని అర్థవంతంగా కలపాలి. ఏదో ఇష్టం వచ్చినట్టు కలపడానికి కూడా ఉండదండి. ఖచ్చితంగా అర్థవంతంగా కలిపి ఒక సరైన మీనింగ్ వచ్చేలాగానే మనం యాడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ సేమ్ అదే ఫార్మాట్లో ఈ సీమ్ ఇట్ టు బి సాడ్, ఈ సీమ్ ఇట్ టు బి యాంగ్రీ. ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేసాం, రెండు సెంటెన్సెస్ ఇచ్చి దాన్ని కంబైన్ చేసాం కదా. ఇప్పుడు పైన సెంటెన్స్ చూడండి, ఈ సీమ్ ఇట్ టు బి సాడ్ అండ్ యాంగ్రీ. ఇప్పుడు దాన్ని రెండు సెంటెన్సెస్గా విడగొట్టాలి ఈ సెంటెన్స్ని. ఇప్పుడు ఇది కంప్లీట్గా లేదనుకుందాం ఒకసారి. ఏంటి, ఇది ఉంది కదండి, ఇది మొత్తం ఇది లేదనుకోండి ఒకసారి, ఓకేనా. ఇది లేదు అనుకుంటే అప్పుడు ఇది ఈ సీమ్ ఇట్ టు బి యాంగ్రీ, సాడ్ అండ్ యాంగ్రీ అనేది ఒక సింగిల్ సెంటెన్స్. దాన్ని మనం విడగొడితే ఏమొస్తుందంటే ఈ సీమ్ ఇట్ టు బి సాడ్ అండ్ ఈ సీమ్ ఇట్ టు బి యాంగ్రీ అని రెండు సెంటెన్సెస్గా మనం విడగొట్టచ్చు. ఇది కంజంక్షన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ వచ్చేసి ఏంది దాని యొక్క వివరణ ఒకసారి చూద్దాం. దానికి సంబంధించిన ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా మనం చూద్దాం. ఇన్ ద ఫస్ట్ సెంటెన్స్ 2 sentences are combined into one sentence using but. In the second sentence 2 sentences are combined into one sentence using and. Such words are called conjunctions. ఏమన్నాడు, ఫస్ట్ సెంటెన్స్లో 2 sentences are combined into one sentence by using but. In the second sentence 2 sentences are combined into one sentence by using and. ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్లో బట్ని యూజ్ చేసి రెండు సెంటెన్సెస్ని కంబైన్ చేసాము. అదే సెకండ్ సెంటెన్స్ వచ్చేసరికి అండ్ని యూజ్ చేసేసి సెంటెన్సెస్ని కంబైన్ చేసాము. ఇలాగే ఇంకా ఏమైనా కంజంక్షన్స్ ఉంటాయంటే బికాజ్, సో, ఆర్ ఇలాంటివి అన్నమాట. ఇలాగా కంజంక్షన్స్ అనేవి ఉంటాయి. వీటిని ఎలా యాడ్ చేయాలి, మన గ్రామర్లో క్వశ్చన్స్ని అడుగుతాడు. వీటిని మనం సరైనది ఏంటి, అలాగే ఎలా కంబైన్ చేస్తే ఆన్సర్ కరెక్ట్గా వస్తుందో మనం యూసేజ్ తెలుసుకొని, ప్రతి దానికి ఒక యూసేజ్ ఉంటుంది. ఇక్కడ మనం చూసాం కదా, బట్ని ఎక్కడ వాడాలి, యాన్ ఎక్కడ వాడాలి, బికాజ్ ఎక్కడ వాడాలి, సో ఎక్కడ వాడాలి, ఆర్ ఎక్కడ వాడాలి అని మనం అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క దానికి సపరేట్గా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆ సపరేట్గా తెలుసుకొని మనం కంజంక్షన్కి సంబంధించిన ఆన్సర్స్ని చేసేయచ్చు. ఇప్పుడు దీనికి సంబంధించిన క్వశ్చన్స్ ఎలా ఉంటాయో ఒకసారి మనం చూద్దాం. రాము టుక్ అవుట్ హిస్ బుక్, రాము డిడ్ నాట్ రైట్ ఎనీథింగ్. రాము టుక్ అవుట్ హిస్ బుక్ బట్ డిడ్ నాట్ రైట్ ఎనీథింగ్. రాము టుక్ అవుట్ హిస్ బుక్, రాము డిడ్ నాట్ రైట్ ఎనీథింగ్. రాము తన బుక్ తీసుకున్నాడు, రాము ఏమీ రాయలేదు. అయినప్పటికీ మనకు తెలుగులో ఇలా మాట్లాడగానే మనకు ఆన్సర్ ఏంటో అర్థమైపోతుంది. రాము టుక్ అవుట్ హిస్ బుక్ తీసుకోకున్నాడు కానీ ఏం రాయలేదు. సో కానీ అనే అర్థాన్ని నుంచి కంజంక్షన్ ఏంటండి, బట్. కాబట్టి రాము టుక్ అవుట్ హిస్ బుక్ బట్ డిడ్ నాట్ రైట్ ఎనీథింగ్. ఇలాగా మనం కంబైన్ చేసేయవచ్చు. సో నెక్స్ట్ మీరు ఏ కంజంక్షన్ని యూజ్ చేస్తే కరెక్ట్గా సూట్ అవుతుందో ఆ కంజంక్షన్ని యూజ్ చేసి కింద కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇచ్చాను, మీరు కంబైన్ చేసి ఆన్సర్ని రాయండి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నీకు ఆన్సర్ నేను ఇస్తాను. విమల లైక్స్ సింగింగ్, విమల లైక్స్ డ్యాన్సింగ్. ఆన్సర్ ఏం రాయొచ్చు, రెండు కంబైన్ చేసేసి ఏ విధంగా రాయొచ్చు ఈ ఒక్క ఎగ్జాంపుల్ నేను చెప్తాను, మిగిలింది మీరు చేసేయచ్చు. విమల లైక్స్ సింగింగ్ అండ్ డ్యాన్సింగ్. ఆమెకు రెండు ఇష్టం, సపరేట్గా రెండు సెంటెన్సెస్లో రెండు ఇష్టం అని చెప్పాడు. రెండింటిని కంబైన్ చేయాలి అంటే అండ్ని యూజ్ చేసేసి మనం కంబైన్ చేయవచ్చు. విమల లైక్స్ సింగింగ్, విమల లైక్స్ డ్యాన్సింగ్. సో ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది, విమల లైక్స్ సింగింగ్ అండ్ డాన్సింగ్. ఇలాగా కంబైన్ మనం చేయవచ్చు. సో ఇంకొక 3 క్వశ్చన్స్ ఉన్నాయి. రాజు ran fast in the race, రాజు లాస్ ద రేస్. I will go to the temple first, I will then go to my grandfather's house. Prasanna took out her water bottle, Prasanna did not drink water from it. ప్రసన్న వాటర్ బాటిల్ తీసింది, ప్రసన్న ఆ బాటిల్లో నుంచి వాటర్ తాగలేదు. దీన్ని ఎలా కంబైన్ చేయాలి మీరు చేయండి. చెప్పాం కదా కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ చాలాసార్లు వస్తుంది, ఇక్కడ కూడా వచ్చింది. ది బాట్
యాపిల్స్, మ్యాంగోస్, టొమాటోస్ అండ్ బ్రింజాల్స్. చిన్న వాంటెడ్ పైనాపిల్స్ టూ. వీటిని మనం కరెక్ట్గా చేస్తూ సెంటెన్స్ని రీరైట్ చేయాలి. మీరు ఇక్కడ ఐఎన్జి అనే పదాన్ని మనం వర్బ్స్కి యాడ్ చేయమని చెప్తున్నాడు. సింపుల్ అండి. రన్ ఉంటుంది, దానికి రన్నింగ్ అంటే ఒక ఎన్ ఎక్స్ట్రా వస్తుంది అనేది మీరు గమనిస్తే సరిపోద్ది. సిట్టింగ్కి యాడ్ చేసినప్పుడు ఏమొస్తుందండి? సింపుల్గా చెప్పాలంటే SITTING వస్తుంది అనమాట. ఇది ఓకేనా? అలాగే మనం షాపింగ్ గురించి మాట్లాడినప్పుడు షాపింగ్ ఒక పి ఎక్స్ట్రాగా వస్తుంది, దాని తర్వాత మనకు ఇది షాపింగ్ ఐఎన్జి అనేది రావడం జరుగుతుంది. అలాగే రబ్బింగ్కి చెప్పొచ్చు, విన్నింగ్కి చెప్పొచ్చు, స్పిన్నింగ్కి కూడా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ స్పిన్నింగ్ అన్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి ఈటింగ్. కానీ ఇక్కడ డబల్ రాదు, అది మీరు గమనించాలి. ఈటింగ్ ఓన్లీ వన్ టీ మాత్రమే వస్తుంది. క్లీనింగ్ ఓన్లీ CLENING. సింపుల్గా ఆ పదం తర్వాత ఐఎన్జి యాడ్ చేస్తే సరిపోతుంది. దాని తర్వాత క్రయింగ్ CRYING, డ్రింకింగ్ DRINKING, థింకింగ్ స్టాండింగ్. ఇవి ఆన్సర్స్ అన్నమాట. రైట్. ది బాయ్ అండ్ ద క్యాటపల్ట్. ఇది రాసింది ఎవరు అంటే భీష్మ సహాని. మనకు థర్డ్ క్లాస్ తెలుగులో కూడా భీష్మ సహాని గురించి మనం థర్డ్ క్లాస్ EVSలో మాట్లాడుకుంటాం. భీష్మ సహాని అనే ఒక ఆయన జిగాని గూడు కథ అనే పుస్తకాన్ని రాశాడు అని మనం చూస్తాము. అలాగే ది బాయ్ అండ్ ద క్యాటపల్ట్ అనే ఒక లెసన్ని భీష్మ సహాని రాసిన ఒక పుస్తకంలో నుంచి మనం తీసుకున్నాము. ఇందులో ఉన్న గ్లాసరీ ఏముంది? పెబుల్, ఎ స్మాల్ స్మూత్ రౌండ్ స్టోన్. Catapult, Y-shaped stick with rubber band attached to it and used for shooting stones. Excellent, very good, of very high quality. Peeping, looking curiously. Flutter, move lightly and quickly. Striking, giving a loud high shout. Beam, a long piece of wood which supports the rope. Step down, came down. Pebble అంటే చిన్న రాయి, క్యాటపల్ట్ అంటే మనం చిన్నప్పుడు దాంట్లో రెండు అంటే వై షేప్లో ఉండే కర్రల మధ్య మనం రబ్బర్ బ్యాండ్ పెట్టేసి రాయితో కొట్టేవాళ్ళకి మనం చిన్నప్పుడు వాడేవాళ్ళం. అదనమాట క్యాటపల్ట్. మనం ఎక్సలెంట్ అంటే వెరీ గుడ్ అని చెప్పేసి. తర్వాత పీపింగ్ అంటే క్యూరియస్గా చూడడం అనే అర్థాన్ని వాడాలంటే మనం పీపింగ్ అని వాడాలి. ఫ్లట్టర్ అంటే లైట్లీ క్విక్లీ అంటే ఎక్కువ దూరం పోకుండా తక్కువగా మూవ్ అవడాన్ని మనం ఫ్లటరింగ్ అంటాము. స్ట్రైకింగ్ అంటే గివింగ్ ఎ లౌడ్ హై షౌట్ అని. బీమ్ అంటే మనం తెలుసు కదండి, బీమ్ మనం జనరల్గా మాట్లాడుకునే బీమే. మన గోడలకి సపోర్ట్గా మనం బీమ్ వేస్తామంటాం కదా, అదన్నమాట. వుడ్తో చేయొచ్చు, మనం ఇప్పుడు కాంక్రీట్తో వేస్తాం. అక్కడ వుడ్ అని ఇచ్చాడు. వుడ్ అయినా ఓకే, కాంక్రీట్ అయినా ఓకే, ఏదైనా మనం బీమే అనాలి. స్టెప్ డౌన్ అంటే కిందకు రావడం. రైట్. ఇది ఇందులో ఉన్న గ్లాసరీ. నెక్స్ట్ స్ట్రాని, డ్రై గ్రాస్, పీర్డ్, లుక్డ్ క్లోజ్లీ ఆర్ కేర్ఫుల్లీ, పచ్డ్, ల్యాండెడ్ అండ్ షేడ్ అనే బ్రాంచ్. గెరాజ్ అంటే ఎ ప్లేస్ టు కీప్ వెహికల్స్. ఇది మీకు డైరెక్ట్గా ఇవ్వలేదండి, ఇది నేను ఆల్రెడీ ఆన్సర్ చేసేసి, అంటే ఇక్కడ దీన్ని ఏమంటారు, యంగ్ వన్స్ ఏముంటాయి అని చెప్పేసి క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. దాన్ని డైరెక్ట్గా మీకు ఆన్సర్ ఇచ్చేసాను. ఒకసారి మీరు జాగ్రత్తగా చూడండి. క్యాట్ అంటే పిల్లి అంటాం కదా, ఆ పిల్లి యొక్క చిన్న ఉన్నప్పుడు ఏమనాలి అంటే కిటెన్ అనాలి. ఒక పిల్లగా ఉన్నప్పుడు దాన్ని కిటెన్ అని అనాలి. అదే టైగర్ని అయితే దాని యొక్క చిన్నగా ఉన్నప్పుడు ఏమనాలి, కబ్ అనాలి. డాగ్ని పప్పి అని, ఈగల్ని ఈగ్లెట్ అని, గోటుని కిడ్ అని, హెన్ని చిక్ అని, పిగ్ పిగ్లెట్, ఓల్ ఔలెట్, కౌ కాఫ్, షీప్ ల్యాంబ్, గూస్లెట్, డక్లింగ్. ఇవి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి. ఒకవేళ బిట్ అడిగితే సింపుల్గా మనం చేయాలి. ఖచ్చితంగా ఇందులోకి వెళ్ళి బిట్ వస్తే మనం వదలకూడదు. మనకు తెలిసిన దాంట్లో నుంచి ఎప్పుడు కూడా తప్పు మాత్రం రాయకూడదు. ఎందుకంటే తెలిసిన దాంట్లో నుంచే తప్పులు రాస్తే తెలియని దాంట్లో నుంచి మనం ఇంకా ఎక్కువ మార్కులు కోల్పోయే అవకాశం ఉంటుంది. అది మనం కంట్రోల్ చేయలేము. కాబట్టి తెలిసిన దాంట్లో నుంచి, చదివిన దాంట్లో నుంచి ఖచ్చితంగా మనం మార్కులు మాత్రం పోగొట్టుకోకూడదు. రైట్. క్యాట్, కిటెన్, టైగర్, కబ్, డాగ్, పప్పీ, ఈగల్, ఈగ్లెట్,
గోటు యొక్క యంగ్ వన్ నేమ్ని మనం ఏమనాలి అంటే కిడ్ అనాలి. అది కొంచెం మనం జనరల్గా చిన్నపిల్లల్ని కూడా అంటే హ్యూమెన్స్ని కూడా మనం ఏమంటాం, కిడ్ అనే అంటాం వాటి యొక్క యంగ్ వన్స్ని. సో ఇక్కడ కూడా మనం గోటికి కూడా కిడ్ అనే వస్తుంది. ఒకసారి చాలా జాగ్రత్తగా గమనించండి. హెన్, చిక్, పిగ్, పిగ్లెట్, ఔల్, ఔలెట్, కావ్, కాఫ్, షీప్, ల్యాంప్, గూస్, గూస్లెట్, డక్, డక్లింగ్. ఇవి దాని యొక్క యంగ్ అండ్ యంగ్ వన్స్ నేమ్స్ అన్నమాట వాటికి. నెక్స్ట్ యాడ్వర్బ్స్. యాడ్వర్బ్స్ అంటే ఏమిటి? ఇక్కడ 2 సెంటెన్సెస్ చేశాడు. మై ఫ్రెండ్స్ రేర్లీ కేమ్ టు విజిట్ మీ. బోధ్రాజ్ క్విక్లీ ర్యాన్ అండ్ పుల్డ్ అప్ ఏ టేబుల్. ఈ 2 వర్డ్స్ సెంటెన్సెస్లో బోల్డ్గా చేయబడినవి రేర్లీ అండ్ క్విక్లీ. ఇన్ ద ఫస్ట్ సెంటెన్స్ ద వర్డ్ రేర్లీ టాక్స్ అబౌట్ ద వర్బ్ came. In the second sentence the word quickly talks about the verb ran. Such words are called adverbs. ఏం చెప్తున్నాడు అంటే adverbs అంటే ఏంటి అంటే ఒక వర్బ్ను గురించి మాట్లాడేది. ఒక వర్బ్ ఎలా జరిగింది, ఒక వర్బ్ అంటే పనే కదండి, ఆ పని ఎలా జరిగింది అని చెప్పే వాటిని మనం ఏమనాలి అంటే అడ్వర్బ్స్ అనాలి. చూసారు కదా, వర్బ్ అందులోనే ఉంది మీనింగ్ మనకు. సో అలాంటి వాటిని యాడ్ వర్బ్స్ అన్నమాట. ఇలాంటి ఏంటి వర్బ్ ఒక పని ఎలా జరిగింది అని తెలియజేసే వాటిని మనం అడ్వర్బ్స్ అనేవి. ఇవి వర్బ్ను గురించి మాట్లాడతాయి, గమనించాలి. అదే అడ్జెక్టివ్ అయితే దేని గురించి మాట్లాడతాయి? నౌన్ క్వాలిటీ గురించి కానీ మాట్లాడతాయి. మనం చెప్పాం కదా, ప్లేసెస్ గురించి కానీ క్వాలిటీ గురించి కానీ. అలాగా ఒక నౌన్ గురించి వివిధ రకాలుగా మాట్లాడే వాటిని మనం ఏమనాలి? అడ్జెక్టివ్స్ అంటాం. అదే ఒక వర్బ్ని గురించి మాట్లాడే వాటిని మనం ఏమనాలి? అడ్వర్బ్స్ అని అనాలి. ఆ డిఫరెన్సెస్ మీరు గమనించుకోవాలి ఇప్పటి నుంచే. అదే ఇక్కడ చూసారు కదా, రేర్లీ టాక్స్ అబౌట్ ద వర్బ్ కేమ్. కేమ్ అంటే రావడాని గురించి. ఎప్పుడు వస్తాడు అంటే ఆఫెన్గా వస్తాడా, రేర్లీగా వస్తాడా, ఫ్రీక్వెంట్లీగా వస్తాడా అని. అంటే రావడాన్ని గురించి మాట్లాడుతుంది. రేర్లీ అంటే అప్పుడప్పుడు వస్తాడు, రావడం గురించి మాట్లాడుతుంది, అప్పుడప్పుడు వస్తాడు. నెక్స్ట్ క్విక్లీ గురించి ఏ వర్బ్ గురించి మాట్లాడుతుంది? ర్యాన్, పరిగెత్తడం గురించి మాట్లాడుతుంది. మెల్లగా పరిగెత్తాడా, ఫాస్ట్గా పరిగెత్తాడా, లేకపోతే ఎగురుకుంటూ పరిగెత్తాడా, ఎలా పరిగెత్తాడు అనే విషయాల గురించి మాట్లాడుతుంది. కాబట్టి సో దాన్ని మనం అడ్వర్బ్ అనాలి, క్విక్లీ, రైట్. సచ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ adverbs. Here are some more examples. Raju ran very fast. He spoke to her kindly. Come soon, the bell is ringing. ఇవన్నమాట, రైట్. అయితే మీరు అక్కడ ఒకసారి అడ్వర్బ్స్ గురించి మాట్లాడేటప్పుడు ఒక్కసారి మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏం గమనించాలి అంటే రేర్కి తర్వాత ఎల్వై అనేది ఉంది. ఒకసారి మీరు చూడండి, రేర్లీ ఏముందండి? రేర్లీ అనేది ఉంది, క్విక్లీ అనేది ఉంది. తర్వాత ఇక్కడ చూడండి, ఫాస్ట్ అనేది వదిలేసండి, కైండ్లీ అనేది ఉంది. నెక్స్ట్ ఇక్కడ కూడా కైండ్లీ అనేది ఉందన్నమాట. ఇలాగా ఒక ఏమంటామంటే చాలా అడ్వర్బ్స్కి చివర్లో ఎల్వై ఉంటుంది. అలాగని ఎల్వైతో ఉన్న ప్రతిదీ అడ్వర్బ్ కాదు, కొన్ని ఎక్సెప్షన్స్ అయితే ఉంటాయి. కానీ మీరు సింపుల్గా గుర్తుపట్టడానికి ఏమంటున్నానంటే ఆ పదంకి చివర ఎల్వై ఉంది అనుకోండి, అది జనరల్గా అడ్వర్బ్ అని మీకు థాట్కి రావాలి. దాని తర్వాత మీరు వెరిఫై చేసి అది నౌన్ గురించి వర్బ్ గురించి చెప్తుందా లేదా అని వెరిఫై చేసి అప్పుడు మనం అడ్వర్బా కాదని గుర్తించవలసి ఉంటుంది. కాకపోతే ఎల్వై చివరిలో కనబడింది అనుకోండి, మీకు ఫస్ట్ రావాల్సిన థాట్ ఏంటి అంటే అడ్వర్బ్ అని. కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి, ఎల్వై వచ్చిన ప్రతిదీ అడ్వర్బ్ కాదు. చాలా వరకు 99% వరకు ఎల్వై వచ్చిన ప్రతిదీ అడ్వర్బ్సే అవుతాయి. కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి, అవి కూడా ఏవో కూడా మనం నెక్స్ట్ అడ్వర్బ్స్ క్లాస్ వచ్చినప్పుడు మనం మాట్లాడుకుంటాం. నెక్స్ట్ ది అన్లక్కీ ఫేస్, ది లాస్ట్ లెసన్. దీంతో ఇంగ్లీష్ కంప్లీట్ అవుతుంది. ఇందులో ఉన్న గ్లాసరీ ఏముంది? ఎంపరర్, ఎ మ్యాన్ హూ రూల్స్ అన్ ఎంపైర్. సమండ్, కాల్డ్ అపాన్ టు డూ సంథింగ్ వైల్డ్. Cried, executioner, a person who carries out an action of killing. Fate, unavoidable event. Innocent, without sin or
ప్యూర్. ఎంపరర్ అంటే ద మ్యాన్ హూ రూల్స్. ఎంపైర్ని ఎవరైతే రూల్ చేస్తారో వారిని ఎంపరర్ అంటాం. సమండ్ అంటే ఒకరిని పని చేయని చెప్పేసి చెప్పడం అనమాట. వెయిల్డ్ అంటే క్రైడ్ అని. ఎగ్జిక్యూషనర్ అంటే మనం ఉరి శిక్షని అమలు చేయడం, అంటే ఒక శిక్ష అంటే మరణశిక్షను అమలు చేసేవారిని మనం ఎగ్జిక్యూషనర్ అని అంటాం. ఫేట్ అన్అవాయిడబుల్ ఈవెంట్. ఫేట్ అంటే మనం తప్పించలేని కొన్ని ఈవెంట్స్ అనమాట. ఇన్నోసెంట్ వితౌట్ సిన్, ప్యూర్. ఇందులో వచ్చిన గ్రామర్ పాయింట్స్ ఏమున్నాయి? పాస్ట్ ఈవెంట్స్ గురించి ఇందులో మాట్లాడడం జరిగింది. లుక్ ఎట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. హరిచంద్ టోల్డ్ వాట్ హ్యాడ్ హ్యాపెండ్. దెర్ ఆర్ టూ యాక్షన్స్ సజెస్టెడ్ బై ద వర్డ్స్ told and had happened. The second verb had happened talks about the action done earlier. The first one talks about the action done later. దాని అర్థం ఏంటి ఒకసారి మనం చూద్దాం. హీరాచంద్ టోల్డ్ వాట్ హ్యాడ్ హ్యాపెండ్. హీరాచంద్ చెప్పాడు ఏమని, ఏం జరిగిందో చెప్పాడు. పైన సెంటెన్స్ని ఒకసారి మనం చూస్తే అందులో రెండు పాస్ట్ యాక్షన్స్ ఉన్నాయి. ఒకటి టోల్డ్ అండ్ హ్యాడ్ హ్యాపెండ్, ఒకటి జరిగిపోవడం. అయితే ఇందులో ఫస్ట్ ఏది జరిగింది, అక్కడ ఏమి జరిగిందో ఇతను చెప్పాడు. అంటే ఆల్రెడీ ఒక జరిగిన దాని గురించి అతను వచ్చి మళ్ళీ చెప్పాడు అని చెప్పడం జరిగింది. అంటే ఒకటి ఏదైతే చెప్పడం అనేది జరిగిందో దానికంటే ముందు అది జరిగింది కాబట్టి ఫస్ట్ జరిగింది, సెకండ్ జరిగింది. ఫస్ట్ జరిగింది ఏంటి, హ్యాడ్ హ్యాపెండ్. సెకండ్ జరిగింది ఏంటి, టోల్డ్, చెప్పడం. సో ఇక్కడ అదే చెప్తున్నాడు అనమాట. ఫస్ట్ వర్బ్ ఏదైతే ఉందో టోల్డ్ అనేది, అది ఫస్ట్ వర్బ్ ఏదైతే హ్యాడ్ హ్యాపెండ్ ఏదైతే ఉందో దాని గురించి ఇతను మళ్ళీ వచ్చి చెప్పాడు అని చెప్పాడనమాట. ఇది మనం దీన్ని నేర్చుకున్నట్టయితే నెక్స్ట్ మనం ఫ్యూచర్లో గ్రామర్లోకి వెళ్ళేటప్పుడు సెంటెన్సెస్ని కంబైన్ చేసేటప్పుడు కానీ, టెన్సెస్ని రాసేటప్పుడు కానీ, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ని రాసేటప్పుడు కానీ కొన్నిసార్లు మనకి ఇవి యూజ్ అవుతాయి. కాబట్టి సింపుల్గా ఇది కూడా ఇప్పుడే నేర్చేసుకుంటే బెటర్. ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇక్కడ మీరు చూసారు కదండి. సెంటెన్సెస్లో తప్పులు ఏమున్నాయి, పారాగ్రాఫ్ ఇచ్చాడు, ఏది ఆర్డర్లో జరిగింది, ఎలా జరిగిందో మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. చూడండి ఒకసారి ఏముందో. అక్కడ కొంచెం స్పెల్లింగ్స్ అనే మిస్టేక్ పడడం జరిగింది. ఒకసారి చూడండి. గణేష్ లాక్డ్ his luggage and went to the railway station. By the time he reached the station, the train dashed to the platform. ఇక్కడ ఫస్ట్ జరిగింది ఏంటి, ఫస్ట్ జరిగిన దాన్ని మనం హ్యాడ్ హ్యాపెండ్ అని రాయాలి. సెకండ్ జరిగిన దాన్ని టోల్డ్ అని చెప్పాం కదా. సేమ్ అంటే ఫస్ట్ ఏదైతే జరిగిందో దాన్ని V3 ఫామ్లో మనం రాస్తాం. అంటే హ్యాడ్ హ్యాపెండ్ అని మనం రాసాము, కానీ సెకండ్ ఏదైతే జరిగిందో దాన్ని మనం V2 ఫామ్లో రాసామన్నమాట. మీకు డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటున్నా. ఫస్ట్ మొట్టమొదటిగా ఏదైతే జరిగిందో దాన్ని మనం V3 ఫామ్లో రాసాము, కానీ దాని తర్వాత జరిగిన దాన్ని మనం V2 ఫామ్లో రాసాము. ఓకే, ఇది క్లియర్గా ఉంటే దీన్ని ఆన్సర్ చేసేయచ్చు మనం. బై ద టైమ్ he dashed the station, the train dashed the platform. ఆయన ట్రైన్ అంటే స్టేషన్కి రీచ్ అయ్యేసరికి ఆ ట్రైన్ ఏదైతే ఉందో ఆల్రెడీ వచ్చి ఉందన్నమాట అక్కడికి. అంటే మనం ఇక్కడ ఏం వాడాలి, బై ద టైమ్ హీ రీచ్డ్ ద స్టేషన్. అతను స్టేషన్కి వచ్చేసరికి ద ట్రైన్ హ్యాడ్ కమ్ టు ద ప్లాట్ఫామ్. ఆల్రెడీ అది వచ్చి ఉన్నది కాబట్టి హ్యాడ్ కమ్ టు ద ప్లాట్ఫామ్ అని రాయాలి. కానీ ఇక్కడ ఏం రాయాలి, రీచ్డ్ అని V2 ఫామ్లో మనం రాయాల్సి ఉంటుంది. సేమ్ నెక్స్ట్ సెంటెన్స్ ఒకసారి చూద్దాం. ఈ సర్చ్డ్ హిస్ పాకెట్, దెర్ వాజ్ నో టికెట్. హీ డాష్ టు బ్రింగ్ హిస్ టికెట్. ఇప్పుడు అతనికి అర్థమైంది, అండర్స్టాండ్ అంటే అర్థమైంది. దట్ హీ డాష్ బ్రింగ్ హీస్ టికెట్ అంటే అతను టికెట్ మర్చిపోవడం అనేది అర్థమైంది. అంటే టికెట్ మర్చిపోవడం ఇంట్లోకి అంటే స్టేషన్కి రాకన్నా ముందు ఇంట్లోనే మర్చిపోయాడు కాబట్టి
ఇంట్లో మర్చిపోవడం ఫస్ట్ జరిగిన పని, అతను స్టేషన్కి వచ్చి అది అతను గుర్తించడం అనేది సెకండ్ జరిగిన పని. కాబట్టి మనం ఏం రాయాలి, he understood that he had forgot to bring his ticket. ఏంటి, he understood that he had forgotten to bring his ticket. సారీ, ఫర్గాట్ అని చెప్పాను, హ్యాడ్ ఫర్గాటెన్. V3 ఫామ్ వచ్చేసి ఫర్గాటెన్ అవుతుంది అనమాట, రైట్. So the answer is he understood that he had forgotten to bring his ticket. He rang up to his wife. She dashed what dash happened bracket lo. Then she advised him to take the ticket from the internet. He rang up to his wife. Okay, ఆయన తన వైఫ్కి కాల్ చేశాడు. అప్పుడు షీ ఆస్క్డ్ వాట్ హ్యాడ్ హ్యాపెండ్. ఏం జరిగిందో అడిగింది కాబట్టి, ఫస్ట్ ఏదో జరిగింది కాబట్టి దాన్ని హ్యాడ్ హ్యాపెండ్ అని రాస్తాం. ఆమె అడిగింది సెకండ్ జరిగింది కాబట్టి ఆస్క్డ్, షీ ఆస్క్డ్ వాట్ హ్యాడ్ హ్యాపెండ్, అది ఆన్సర్ అనమాట. దెన్ షీ అడ్వైజ్డ్ హిమ్ టు టేక్ ద టికెట్ ఫ్రమ్ ద ఇంటర్నెట్, రైట్. ఇది సెంటెన్స్. పాస్ట్ ఈవెంట్స్ ఎలా ఉంటాయి, వాటిని కనెక్ట్, రెండు పాస్ట్ ఈవెంట్స్ని మనం కనెక్ట్ చేసేటప్పుడు ఎలా కనెక్షన్ చేయాలి అనే దాని గురించి ప్రాక్టీస్ క్వశ్చన్స్ అన్నమాట, రైట్. ఇక్కడ డైరెక్ట్గా టెక్స్ట్ బుక్లో ఉన్నదాన్నే మీకు ఇక్కడ ఇస్తున్నాను, జాగ్రత్త చూడండి. ఇట్ వాస్ సైడ్ దట్ ఎనీవన్ హూ సా హిస్ ఫేస్ వుడ్ go without food that day. The words anyone without are formed by joining two words. These words are called compound words. ఏం లేదంటే సింపుల్గా చెప్తున్నాను, కాంపౌండ్ వర్డ్స్ అంటే ఏంటి అంటే ద వర్డ్స్ ఫార్మ్డ్ బై జాయినింగ్ టూ వర్డ్స్. ద వర్డ్స్ ఫార్మ్డ్ బై యాడింగ్ టూ వర్డ్స్. ఏంటి, రెండు వర్డ్స్ని యాడ్ చేస్తే కొత్తగా ఏదైతే వర్డ్ వస్తుందో దాన్ని మనం కాంపౌండ్ వర్డ్ అంటాం. దాన్ని విడదీస్తే రెండు వర్డ్స్ వస్తాయి. ఎగ్జాంపుల్ ఎనీ ప్లస్ వన్ రెండు వర్డ్స్ వచ్చాయి. వితౌట్, విత్ ప్లస్ అవుట్, వితౌట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ కంపౌండ్ వర్డ్స్కి సంబంధించి ప్రాక్టీస్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది, ఒకసారి మనం చూద్దాం. ఇలాగా కింద కొన్ని వర్డ్స్, లిస్ట్ ఆఫ్ వర్డ్స్ ఇచ్చాడు. సంథింగ్, ఫాదర్, ఫైర్, నో, వన్, మదర్, ఈట్, గ్రాండ్ వాట్సన్, హర్ సెల్ఫ్, హౌ, డాటర్, హిమ్, ఫ్లై, హౌస్, బటర్, వేర్ ఎవర్. ఈ వర్డ్స్ ఏవైతే ఉన్నాయండో ఒక్కొక్కదాన్ని మనం కలుపుకుంటూ వెళ్తే కొత్త వర్డ్స్ ఫామ్ అవ్వడం జరుగుతుంది. అయితే సమ్ ఉంది, ఇట్ అని కలిపితే సమ్మిట్ అనే పదం ఉండదండి. సో ఏ దాన్ని కలిపితే ఒక డెఫినెట్ అర్థం వస్తుందో వాటిని మాత్రమే మనం కలిపి పర్ఫెక్ట్గా కొత్త వర్డ్ని రాయాల్సి ఉంటుంది. ఇక్కడ అలాంటి వర్డ్స్ 12 వస్తాయని ఖాళీలు అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి సంథింగ్ అని, సమ్వన్ అని ఇచ్చాడు. మిగిలిన మీరు ఏమేమైతే వస్తాయో ఒకసారి మీరే ప్రయత్నించండి. మీకు కూడా వొకాబులరీ అనేది బిల్డప్ అవుతుంది కాబట్టి మీరే దాన్ని ప్రయత్నించండి, మీకు ఖచ్చితంగా వస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. నో ఉంది, వన్ ఉంది. నో వన్ కొత్త వర్డ్ అనేది ఫామ్ అవుతుంది అన్నమాట. ఇక్కడ గ్రాండ్ ఉంది, ఫాదర్ ఉంది, గ్రాండ్ ఫాదర్ అని, లేదా గ్రాండ్ డాటర్ అని, రైట్. ఇలాగా మీరు ఒక్కొక్క వర్డ్ని కలిపి ఆ పదం వస్తుందా లేదా మీరు ఇంటర్నెట్లో చెక్ చేయండి. ఖచ్చితంగా మీకు వొకాబులరీ అనేది చాలా డెవలప్ అవుతుంది, రైట్. యాడ్ ఎస్హెచ్ ఆర్ సెర్చ్ టు ఫిల్ ద బ్లాంక్స్, రీడ్ ద వర్డ్స్. ఇక్కడ సిహెచ్ కానీ ఎస్హెచ్ కానీ కలిపి రాయమన్నాడు. సింపుల్ మనం చేసేచ్చు. చర్చ్ అని బ్రష్ కాబట్టి ఎస్హెచ్, మార్చ్ కాబట్టి సిహెచ్. ఇక్కడ WISH విష్, CATCH క్యాచ్, పుష్, ఫెచ్, ఫ్లాష్, తర్వాత మచ్, తర్వాత వాష్. ఇదండి ఎస్హెచ్ పెట్టాలా సిహెచ్ పెట్టాలనేది, రైట్. మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇది ఒక్క టాపిక్ చెప్తే దీంట్లో ఉన్న కంప్లీట్గా 4th క్లాస్లో ఉన్నాయి అయిపోతుంది. దీని తర్వాత మనం ప్రోవర్బ్స్ అనే దాని గురించి మాట్లాడుకుందాం. దాని తర్వాత 4th క్లాస్లో ఏవైతే ఉన్నాయో గ్రామర్ పాయింట్స్ దాదాపుగా 99% మనం చర్చించినట్టు అవుతుంది అనమాట, రైట్. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఫన్నీ టు. వాట్ ఇఫ్ ఎ పర్సన్ ఈజ్ లెఫ్ట్ హ్యాండర్. ఏంటి, సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఫన్నీ టు,
వాట్ ఇఫ్ ఎ పర్సన్ ఈజ్ ఎ లెఫ్ట్ హ్యాండర్ అని రెండు సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. ద ఫస్ట్ సెంటెన్స్ మేక్స్ ఎ స్టేట్మెంట్. సచ్ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ ఆర్ కాల్డ్ అసర్టివ్ సెంటెన్సెస్. ద సెకండ్ సెంటెన్స్ ఆస్క్స్ ఎ క్వశ్చన్. సచ్ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ ఆర్ కాల్డ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఏం లేదండి, ఒక సెంటెన్స్ అనేది స్టేట్మెంట్ లాగా ఇచ్చేసారు అనుకోండి, దాన్ని మనం అసర్టివ్ సెంటెన్స్ అనాలి. స్టేట్మెంట్ లేదా డిక్లరేషన్ లాగా చెప్పేశాడు అనుకోండి, ఇది అని చెప్పాడు అనుకోండి, దాన్ని మనం అసర్టివ్ సెంటెన్స్ అని అనాలి. సెకండ్ సెంటెన్స్ వచ్చేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. వాట్ ఇఫ్ ఎ పర్సన్ ఈజ్ ఎ లెఫ్ట్ హ్యాండర్? ఒకవేళ పర్సన్స్ లెఫ్ట్ హ్యాండ్ అయితే ఏంటి అనే ఒక క్వశ్చన్ని అక్కడ రైజ్ చేయడం జరిగింది. అట్లాంటి వాటికి మనం ఏమని చెప్పాలండి? సచ్ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ ఆర్ కాల్డ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. రైట్, ఇది టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్లో రెండు సెంటెన్సెస్ మాత్రమే, ఇక్కడ రెండు టైప్స్ మాత్రమే ఇక్కడ రెండు సెంటెన్సెస్ మాత్రమే ఇక్కడ మీకు పరిచయం చేయడం జరిగింది. మిగిలిన సెంటెన్సెస్ని మనం ఫ్యూచర్ అంటే నెక్స్ట్ అప్పర్ హయ్యర్ క్లాసెస్లో మనం చూస్తాం. ఇక్కడ చాలా ప్రోవర్బ్స్ చేయడం జరిగింది. వీటి మీద దీని మీనింగ్ ఏంటి అని చెప్పేసి మీకు డైరెక్ట్గా క్వశ్చన్ అడగవచ్చు. కాబట్టి ఒక్కొక్క దాన్ని నెక్స్ట్ ఇంకా హయ్యర్ క్లాసెస్లో ఇంకా ప్రోవర్బ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఒకవేళ బిట్ అడిగితే ఖచ్చితంగా టెక్స్ట్ బుక్లో నుంచి అడుగుతాడు. బయటకు వెళ్ళి ఇన్ని పెట్టుకొని ఇంకా బయటకు ఎందుకు వెళ్తాడండి? సో ఖచ్చితంగా టెక్స్ట్ బుక్లో నుంచి 99% టెక్స్ట్ బుక్లో నుంచి ఈ ప్రోవర్బ్స్ మీద క్వశ్చన్ అడిగితే దాంట్లో నుంచి రావడానికి అవకాశం ఉంటుంది. ఈ క్లాస్లో వచ్చాయి, నెక్స్ట్ క్లాసెస్లో వచ్చిందని కూడా నేను ఇక్కడ అన్నిటినీ కలిపి ప్రోవర్బ్స్ మీద, ఇడియమ్స్ మీద మనం ఒక వీడియో అయితే చేద్దాము. అయితే ఇక్కడ సింపుల్గా ఎక్కువ ల్యాగ్ చేయకుండా ఒక్కొక్క దాని అర్థం ఏంటి, ఏ సందర్భంలో ఆ ప్రోవర్బ్స్ని వాడతారు అనే విషయం అయితే నేను చెప్తాను. ఇట్స్ నో యూజ్ క్రయింగ్ ఓవర్ స్ప్లిట్ మిల్క్. ఇట్స్ నో యూజ్ క్రయింగ్ ఓవర్ స్పిల్ట్ మిల్క్ అంటే కింద చల్లిపోయిన మిల్క్ గురించి ఏడ్చి లాభం లేదు. ఏడిస్తే ఆ మిల్క్ మనకు రాదు కదా, అది దాని అర్థం అన్నమాట. అట్లాంటి సందర్భంలో ఎప్పుడైనా వాడాల్సి వచ్చినప్పుడు ఈ ప్రోవర్బ్ని, ఈ ప్రేజ్ని మనం వాడాల్సి ఉంటుంది. లుక్ బిఫోర్ యూ లుక్. నువ్వు గెంతేటప్పుడు ఫస్ట్ చూసి గెంతాలి, చూడకుండా ముందుకు అడుగు వేయద్దు, ఫస్ట్ చూసి అడుగు వేయాలి అని. హీ హూ హెజిటేట్స్ ఈజ్ లాస్. ఎవరైతే హెజిటేట్ చేస్తారో, ఎవరైతే అడుగు వేయడానికి సంకోచిస్తారో అలాంటి వాళ్ళు ముందే ఓడిపోయినట్టు. నువ్వు అడుగు వేయడానికే సంకోచిస్తే ఇంకా నువ్వేం గెలుస్తావు? సో అడుగు వేయడానికి ముందడుగు వేయడానికి మనం ఎప్పుడు సంకోచించకూడదు అని దీని యొక్క అర్థం. స్టిల్ వాటర్స్ రన్ డీప్. స్టిల్ వాటర్స్ రన్ డీప్ ఏమంటారు? మనం ఎక్కువగా నాలెడ్జ్ ఉన్నోడు శాంతంగా కామ్గా ఉంటాడు, ఎక్కువగా అరిసేటోడు ఏముండదు, అరిసే కుక్క కరవదు అంటారు కదా, ఆ టైప్ మనమాట. రైట్, డోంట్ కౌంట్ యువర్ చికెన్స్ బిఫోర్ దే హ్యాచ్డ్. డోంట్ కౌంట్ యువర్ చికెన్స్ బిఫోర్ ద హ్యాచ్డ్ అంటే దీనికి ఏం లేదండి, ఏదైనా ఒకటి జరగకన్నా ముందే దాని మీద అజంప్షన్స్ చేస్తూ మన వర్క్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. అదేదో జరిగిపోతుంది లేదా దాని మీద ఓవర్ ఎక్స్పెక్టేషన్స్, ఒకటి జరిగిపోతుంది అని చెప్పేసి దాని మీద ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ మనం పెట్టుకోకూడదు. మనం మన పని మీద చేస్తూ దాని మీద దృష్టి పెట్టాలి, ఫలితం అనేది ఆటోమేటిక్గా వస్తుంది అనేది అర్థం అనమాట. డోంట్ క్రాస్ యువర్ బ్రిడ్జెస్ బిఫోర్ దే కమ్ టు యూ. ప్రాబ్లమ్స్ రాకన్నా ముందే మీరు ఏమంటారండి, టెన్షన్కి గురి కావద్దు. ఫస్ట్ అవి రాకన్నా ముందు మీరు గురి కావద్దు. వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనం ఎలా బయటపడాలో దాని గురించి ఆలోచించి ఈజీగా బయటపడగలుగుతాం. సో అవి రాకన్నా ముందే మీరు టెన్షన్ ఎక్కువగా గురి కావద్దు అనేది అనమాట. రైట్, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్. ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ సర్వ్ అంటే ఫస్ట్ సేవలు అందిస్తాం, అలాంటి మీనింగ్. అబ్సెన్స్ మేక్స్ ద హార్ట్ గ్రో ఫాండర్. అబ్సెన్స్ మేక్స్ ద హార్ట్ గ్రో ఫాండర్. ఉన్నప్పుడు దాని విలువ తెలీదు, అది కోల్పోయినప్పుడే దాని విలువ తెలుస్తుంది అని దీని యొక్క అర్థం. అవుట్ ఆఫ్ సైట్, అవుట్ ఆఫ్ మైండ్. మన ముందు లేకపోతే దాని గురించి కొద్దిగా నెమ్మదిగా దాని గురించి మర్చిపోతామని దీని యొక్క అర్థం. అంటే ఏం లేదండి, దాన్ని
కొన్ని రోజులైతే ఏదైనా మనం మర్చిపోతాం, అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే, అది మనం ముందు లేకపోతే దాన్ని మెల్లమెల్లగా ఫేడ్ అవుట్ అయిపోతుంది అనేది దీని యొక్క అర్థం. మేక్ హే వైల్ సన్ షైన్స్, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలంటారు కదా, ఆ మీనింగ్లో అనమాట, రైట్. వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే, మీకు ఖచ్చితంగా మీకు చెయ్యాలనే కోరిక ఉంటే ఖచ్చితంగా మీరు వేని కడుక్కుంటారు అని దీని యొక్క అర్థం. దెర్ ఇస్ నో స్మోక్ వితౌట్ ఎ ఫైర్, నిప్పు లేకుండా పొగ రాదు. సింపుల్గా చెప్పాలంటే మన తెలుగులో కూడా ఇదే ఉంటుంది, నిప్పు లేకుండా పొగ రాదు. బెటర్ లేట్ దెన్ నెవర్, అసలు చేయకపోవడం కంటే లేటుగానైనా చేయడం బెటర్. 30 years వచ్చాయి మనం జాబ్ కొట్టలేకపోయాం, 35 years వచ్చాయి మనం జాబ్ కొట్టలేకపోయాం అనే దానికంటే, లేట్ అయింది అనే బాధపడే కంటే, అసలు కొట్టకుండా జాబ్లో జాయిన్ అవ్వకుండా ఉండడం కంటే ఆ లేటుగానైనా మనం జాబ్లో జాయిన్ అవ్వడం బెటర్ కదా అని అట్లాంటి మీనింగ్లో మనం వాడాల్సి వచ్చినప్పుడు బెటర్ లేట్ దాన్ నెవర్ అనేది వాడుకోవచ్చు. డోంట్ పుట్ ద కార్ట్ బిఫోర్ ద హార్స్, కొన్ని నేచురల్ ఆర్డర్ అనేది మనం మిస్ చేయకుండా దాన్ని అలాగే మనం దాన్ని ఫాలో అవుతూ ఉండాలి నేచర్ని. దానికి రివర్స్లో మనం చేద్దామనే ఆలోచన మనం చేయకూడదు కొన్నిసార్లు, అది దాని యొక్క అర్థం. ఆల్ దట్ గ్లిటర్స్ ఇస్ నాట్ గోల్డ్, మెరిసేదంతా బంగారం కాదు. వెన్ ఇన్ రోమ్ డూ యాజ్ రోమన్స్ డూ, నువ్వు రోమ్లో ఉన్నప్పుడు రోమన్స్ ఎలా ఉంటారో వాళ్ళలాగానే ఉండాలి. నేను ఎక్కడ పోయినా నాలాగా నేను ఉంటా, నేను ఎటువంటి దానికి లొంగను అంటే సరిపోదు. నువ్వు ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఆ ప్రదేశానికి తగ్గట్టుగా మనం నడుచుకోవాలి అని దీని యొక్క అర్థం. ఎ బర్డ్ ఇన్ హ్యాండ్ ఈజ్ వర్త్ 2 in the bush, చేతిలో ఉన్న బంగారాన్ని వదిలేసి బయట ఉన్న బంగారం కోసం ఎతకూడదు. చేతిలో ఉన్నది జారిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఫస్ట్ చేతిలో ఉన్నది మెతకూడదు. చేతిలో ఉన్నది జారిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఫస్ట్ చేతిలో ఉన్నది మెతకూడదు. చేతిలో ఉన్నది జారిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఫస్ట్ చేతిలో ఉన్నది మెతకూడదు. చేతిలో ఉన్నది జారిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఫస్ట్ చేతిలో ఉన్నది మెతకూడదు. చేతిలో ఉన్నది జారిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఫస్ట్ చేతిలో ఉన్నది మెతకూడదు. చేతిలో ఉన్నది జారిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఫస్ట్ చేతిలో ఉన్నది మెతకూడదు. చేతిలో ఉన్నది జారిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఫస్ట్ చేతిలో ఉన్నది మెతకూడదు. చేతిలో ఉన్నది జారిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఫస్ట్ చేతిలో ఉన్నది మెతకూడదు. చేతిలో ఉన్నది జారిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఫస్ట్ చేతిలో ఉన్నది మెతకూడదు. చేతిలో ఉన్నది జారిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఫస్ట్ చేతిలో ఉన్నది మెతకూడదు. చేతిలో ఉన్నది జారిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఫస్ట్ చేతిలో ఉన్నది మెతకూడదు. చేతిలో ఉన్నది జారిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఫస్ట్ చేతిలో ఉన్నది మెతకూడదు. చేతిలో ఉన్నది జారిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఫస్ట్ చేతిలో ఉన్నది చేతిలో ఉన్నదానితో మనం సంతృప్తి పడాలి. ఇవ్వండి, ఇందులో ప్రొవర్డ్స్లో కూడా ఎంత మోటివేషన్ ఉందో చూసారు కదా. ఈ విధంగా 4th class టెక్స్ట్ బుక్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ 5th class టెక్స్ట్ బుక్ కూడా ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా దీన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దీనివల్ల కంటెంట్ వ్యూవర్షిప్ కూడా పెరుగుతుంది, మాకు కూడా ఎంకరేజ్మెంట్ కూడా అనిపిస్తుంది అన్నమాట, రైట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.